ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అక్కడ నిరుపేదలకు సంబంధించినటువంటి దాదాపుగా అంటే నిరుపేదలు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి దాదాపుగా 700-800 మంది కుటుంబాల ఇళ్లను కూల్చివేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇది భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి దాదాపుగా 67 ఎకరాలలో అంటే 33 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కూడా అక్కడ ప్రభుత్వం కూడా తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అక్కడ వెలుగుమట్ల గ్రామానికి సంబంధించి అక్కడ ఇల్లులు కూల్చేసేంగా ఆ యొక్క బాధల్ని ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి యజమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి ఏంటమ్మా ఇక్కడ ఈ రోజున హైదరాబాద్ వచ్చిర్రు, ఏంది మీ పరిస్థితి? సార్ మాకు 1.5 నెలల పట్టయింది మా ఇల్లులు కూర్చి, మాకు ఇల్లులు రాలేదు. వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హరులు అని వాళ్ళకి ఇచ్చారు. అవి ఇచ్చిన కొద్దిగా మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ధర్నా చుట్టూ తిరుగుతున్నాం. మాకు న్యాయం ఎటువంటి న్యాయం జరగట్లేదు. మమ్మల్ని ఎక్కడ పోయినా కూడా పోలీసులు గుంజి పడేస్తున్నారు. ఏమనంటే కేసు చేస్తాము, మీరు ఇలా తిరిగితే మేము బొక్కలో వేస్తాం అయ్యని మాట్లాడుతున్నారు. అన్ని రోజులు మేము 16 రోజులు మేము వాళ్ళ ఉన్నా కూడా ఒక్కళ్ళు కూడా ఏ మంత్రులు వచ్చి మమ్మల్ని మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు చూస్తే ఇక్కడ వరకు వచ్చినాము. వచ్చి నైట్ పోలీసు వాళ్ళు వస్తారన్నా కూడా మేము తప్పించుకొని వచ్చి బస్సు ఎక్కి ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము, మాట్లాడుతున్నాం. పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏమీ లేదు, ఇట్లా ఉన్నాం సార్. మాకు ఇల్లు కావాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఇల్లు నా 3 పిల్లగాళ్ళు ఈ నైట్ ఈ వీడియోలో పట్టుకొని వీడియోలన్నీ జరుగుతున్నాయి కానీ నాకు ఇల్లు రాలే. ఆ రోజు పంచినా పని చేశారు కానీ పంచినాలో నా పేరు లేదు, మా వాళ్ళ పేర్లు ఎవరూ లేరు. నాది కమిటీయాల వెనకాల, నా పేరు సౌందర్య, నాకు 3 పిల్లగాళ్ళు. నేను తెచ్చుకొని సాదుకుంటేనే నాకు ఇంట్లో వెళ్తుంది. అక్కడ కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు ఇచ్చినామని చెప్పేసి అంటారు. వాళ్ళు కాదు అరవులు, వాళ్ళు కాదు 100 మంది మట్టికే ఉన్నారు అరువులు. 200 మంది వేరే వాళ్ళే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెత్త ఎత్తేయడానికి పెట్టిన వాళ్ళు వాళ్ళ చొక్కాలు ఇప్పి వాళ్ళు రాసుకొని వాళ్ళు పోయినారు. మా వాళ్ళు కాదు. మా వాళ్ళు అయితే మేమెందుకు వీధిలో పడతాం? మేమెందుకు వీధిలో పడి మీరు రోడ్లో తిరుగుతుంటే చూడట్లేదా మీది ప్రభుత్వము? మీ వీడియోలలో మేము కనపడట్లేదా? మా దగ్గర రావట్లేదు ఎందుకు? ఇన్ని రోజులు అయితే 45 రోజులు మా దగ్గర రావచ్చు కదా. మా పిల్లగాళ్ళు బడికి పోకుండా ఇప్పుడు 1.5 నెలల అవుతుంది ఎటు పోకుండా ఉంటున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు అవుతుంది. ఇల్లు కూలగొట్టిన తర్వాత మీరు ఏడంటుర్రు? మేము రెంట్ తీసుకొని 5,000 రెంట్ తీసుకొని ఉంటున్నాను. ఈ నెల రెంట్ కూడా కట్టలేదు. ఓనర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు, మేము ఇక్కడ బయట తిరుగుతున్నాం, మేము రెంట్ ఎప్పుడు కట్టాలి? వాళ్ళు కూడా మమ్మల్ని ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? మాకు కట్టేది ఎవరిస్తారు? ఇప్పుడు అక్కడ సంబంధిత వాళ్ళకి ఇచ్చిరా ఇల్లు? సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు. అక్కడ సంబంధించిన వాళ్ళకి 100 మందికే ఇచ్చారు. అంటే అక్కడొకరు జాయిన్ చేసి పెట్టారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఏమంటారు మరి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అరువులు అయిన వాళ్ళు వీళ్ళే అరువులు అయిన వాళ్ళకి మేము ఇస్తున్నాం, వారు అరువులు కావాలి, వాళ్ళు కావాలని చెప్తున్నారు అయ్యని అంటున్నారు. మాకు కానప్పుడు మేము ఎందుకు ఇంతగా తిరుగుతాం? అన్నం తిప్పలు లేకుండా మేము ఎందుకు ఇలా తిరుగుతాం? మేము ఎందుకు బజార్లో పడాలి? మేము ఇంతకుముందు ఎలా ఉన్నప్పుడు అలానే ఉండాలి కదా. మమ్మల్ని మేము గుట్ట మీద ఉన్నప్పుడు మీరు వచ్చి చూసారా? మమ్మల్ని చూసి మీరు రాసుకొని పోయిన వాళ్ళు అయితే ఎందుకు మమ్మల్ని ఎడకేస్తారు? ఎన్ని సంవత్సరాల మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 9 సంవత్సరాలు నేను ఉంటున్నాను. వెంకటాబాద్లో నా 2 పిల్లగాలను చదివించుకుంటున్నాను నేను గవర్నమెంట్ స్కూల్ కి. ఇప్పుడు నా పిల్లగాలు బడికి పోవట్లే. వాళ్ళకి నేనేం చెప్పను, రేపు వాళ్ళు చదువుతున్నాయి కదా, ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చదవడానికి. మరి ఇప్పుడు నా పిల్లగాల భవిష్యత్తు ఎట్లా? ఏం చేయాలనుకుంటున్నా? నాకు ఇల్లు రావాలనే నేను కోరుకుంటున్నాను. నా సామాన్లు పోయినాయి. కొన్ని సామాన్ల వరకే ఉన్నాయి, అన్ని పోయినాయి. వచ్చింది సార్ నష్టం అని. ఎంత వరకు వచ్చిందని ఇంట్లో సామాన్ వరకు వచ్చింది. ఇంత నష్టం అని మనం చెప్పగలం. లేదు సార్, మామూలు రేకుల సెట్ నాది. స్లాబ్ గీప్ ఏం లేదు. డిమాండ్ ఏంటి చెప్పు? డిమాండ్ ఏం లేదు సార్, నా సామాన్ నాకు కట్టేసి నా ఇల్లుకు నాకు స్థలం ఇచ్చినా ఏం పర్లేదు, నేను ఉంటాను. నాకు స్థలం ఇచ్చినా సరే నేను రేకులనే వేసుకుని ఉంటా. కానీ వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు డబుల్ బెడ్రూమ్ లేదు సార్. నాకు అక్కడే కావాలి, మాకు అక్కడే కావాలి. మీరు ఇచ్చేటప్పుడు అయితే మమ్మల్ని ఎందుకు కూలుస్తారు? మీరు చెప్పా చేయకుండా తెల్లారుదామని వచ్చి ఎందుకు కూలుస్తారు సార్? మీరు మాకు నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఇచ్చి మీరు కూల్చాలి కదా. మీరు నోటీస్ ఇచ్చి కూలిస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా. నా పిల్లగాళ్ళ ఆకలికి తట్టుకోలేక ఆ టైంలో వాళ్ళు వచ్చి పోలీసులు అందరూ పడితే పిల్లగాళ్ళు ఎటోళ్ళు అటు తిరుగుతున్నారు. అంత అవసరం ఏమొచ్చింది నా పిల్లగాళ్ళకి? అట్లా మీరు ఎందుకు చేస్తున్నారు? చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వస్తారు. 2-3 రోజులు తిరిగారు కానీ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు కూడా చెప్పలే. మేము అడిగినప్పుడు ఉత్తనే వచ్చిపోతాను అన్నారు కానీ ఇల్లు కూలిన రోజు కూడా ఏం మాట్లాడలే.
రాసుకున్నారు. మరి రాసుకున్న చిట్టీలు మళ్ళీ 10 తర్వాత చూపించాలి కదా, ఇది చూపించలే. మళ్ళీ ఎవరు ఏమన్నా పంచనామాలను చూపిస్తున్నారు. పంచనామాలో మా పేర్లు లేవు, మాకు ఇల్లు రావాలి అంతే. రైట్. మరో మహిళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వేరే ఇంకొక మహిళ ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం వైరా పక్కనే. ఏంది మీ ఇల్లు కూడా ఉంది అక్కడ? ఉంది. ఎన్ని సంవత్సరాల కింద ఉంటారు? అమ్మ 15 సంవత్సరాల నుంచి ఉందండి. మేము అసలు కాలిబాట లేనప్పుడు కూడా వెళ్ళాం. కాలిబాటలు ఏమి లేనప్పుడు కూడా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా అమ్మ మనకి ఇక్కడ కొంచెం మరి మీకు ఏమి లేక బాధపడుతున్నారు కదా, ఇక్కడ వేసుకోవచ్చు అంటే సరే ఇది ఎవరి అంటే మరి అక్కడ ఉన్న నాయకులు కొంచెం కొద్దిగా మీలాగా పెద్ద తెలిసిన వాళ్ళు అమ్మ ఇది వేసుకున్నదే పేదవాళ్ళదే, ఈ భూమి భూదాన్ వాళ్ళది అని చెప్పేసి అన్నారు. ఆ అన్న మనిషి కూడా కనపట్లేదు. ఆ అన్న కూడా ఆయన కొంత మరి మేము అడిగితే కాలిబాట కూడా లేనప్పుడు వెళ్ళామండి. కాలిబాట లేదు, ముళ్ళ కంపలు ఉంటే మేము కొద్దిగా కర్రతో ఇట్లా కాలిబాట చేసుకుని నడిచిన రోజులు. అప్పటి నుంచి ఉన్న స్థలాలు ఈ రోజు ఎందుకు వస్తారండి? ఈ రోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏమీ లేనప్పుడు మేము అక్కడ ఉన్నాము. మా గుడిసెలు ఇప్పుడు మీకు పెద్దవాళ్ళకి అడ్డొచ్చిందని తీసేయడం భావ్యం కాదు కదా, మీకు మంచిది కాదు కదా. ఇప్పుడు అది కలెక్టరేట్ పడిందని ఇంకోటని పోనీ మా భూములు వదిలేయండి, మీకున్న దానిలో మాకు ఇచ్చిందంతా. మేము అడిగేది అదే, మా గుడిసే మీకు అడ్డొచ్చిందా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి అంటారు కదా. ఎక్కడ ఇచ్చారండి? నివాసం చూపించమనండి. మాకు నివాసం ఉంటే మేము రోడ్ ఎక్క కదా. ఏమంటే గుడిసి ఉంటే నీరు దాచుకునే వాళ్ళు ఎండకే ఎందుకు పడతామండి? వెలుగుమట్ల వాళ్ళకి ఇచ్చినామని అంటారుగా. ఏదండి ఇస్తే ఎక్కడికి వెళ్తాయి? ఎన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయి పోయినాయి కదండి. అక్కడ ఉన్నాయే పోగొట్టుకున్నాం కదా. ఉంటే ఎందుకు వస్తాం రోడ్లు ఎక్కుతామండి? ఉంటే మీరు చూసుకోండి, దానిలో ఉంటాయి కదా ఆధారాలు ఉంటాయి కదా. మా ఆధార్ కార్డులు తీసుకొని చూసుకోండి. మరి మీరు లేవు కదా. ఎంక్వైరీ చేసినప్పుడు మీరు లేరా? మీ పేరు లేదా దాంట్లో? అక్కడ ఉన్నాయండి. మేము అక్కడ కలెక్టరేట్ కూడా వెళ్ళాం. మా రికార్డు కూడా ఉంది. మా రికార్డు చూపించినప్పుడు ఏమంటారు మరి అధికారులు? పెట్టామండి, అప్లికేషన్ పెట్టుకోండి అమ్మంటున్నారు. ఇప్పుడు పెట్టుకున్నారు అప్లికేషన్? మరి మీరు అక్కడ ఉంటున్నట్టుగా పెట్టుకున్నామండి. పెట్టుకున్నాము. మాకు భూములు మీయేనమ్మా ఏమని రవి అవి కాదు అని చెప్పేసి మాకు పట్టాలు కూడా ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన వాటిని ఇల్లు కట్టుకోమంటేనే కట్టుకున్నాం. ఏదో మేము సంపాదించుకునేది ఇంత అప్పులు తెచ్చి కట్టుకున్నామండి. మీరు నమ్మండి, ఇప్పటికి అప్పు కడుతున్నాం. మీకు ఇల్లు కూల్చేటప్పుడు నోటీసులు ఇచ్చిరా? ఏమి ఇవ్వలేదండి, అసలు ఏం చెప్పాల. ఇవి మాకు ఇవి కూడా ఇచ్చారు, పానీ పేపర్లా. మా పేపర్లు కూడా ఇచ్చారండి. ఇగో సావిత్రి మా పేపర్లు. ఏం పేరు నీ పేరు? నా సావిత్రి. సావిత్రి గొడవర్తి సావిత్రి. ఇగో మాకు ఇచ్చారు, పట్టాలు ఉన్నాయని ఇచ్చారు. ఖమ్మం నగర పరిధిలోని వినోబా నవోదయ కాలనీ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల లిస్టు. లిస్ట్ లో నీ పేరు ఉంది. అదే నేను అంటున్నానండి, ఇచ్చి ఇల్లు కట్టుకోమని. ఇటు ఈ పట్టాలు రావడానికి అదమ్మా ఇదమ్మా అంటే డబ్బులు కట్టాం. ఆ డబ్బులు పోయినాయి, ఇల్లు పోయింది. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? అప్పులే కట్టుకోమా? వడ్డీ తెచ్చుకుని అప్పులే కట్టుకోమా? ఉంటేనే నేనే ఇంకా ఇప్పుడు ఎట్లా వేసుకుంటామండి? ఏదో కాస్త మేము కూడ కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. ఆ రేకుల షెడ్ ఏది వేసుకున్నాం. ఆ స్లాబులకు ఏమో కూడా లేవు. ఎప్పుడైనా తర్వాత నాయకులు ఏమైనా సహాయం చేస్తే ఉన్నారండి. 300 కుటుంబాల వరకు ఉన్నారు. అయితే అక్కడే ఉన్న వాళ్ళు ఇట్లా రేకుల షెడ్లు వేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నాం. 500 ఉండొచ్చు. ఒక ఎగ్జామ్ కరెక్ట్ గా చెప్పాలని మాకు తెలియదు కదా. ఆ ఇళ్ళ పక్కల వీధులు తెలుసు, అవన్నీ తెలుసు. అక్కడ మేము చిన్న మా ప్రార్థన మేము కూడా చేసుకున్నాం అక్కడ. ఇదండి లిస్ట్ ఇచ్చి డబ్బులు కట్టించుకొని, ఈ లిస్ట్ లో కూడా డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులు పోయినాయి, కొన్ని ఇళ్ళు కూడా పోయినాయి. కాంగ్రెస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇళ్ల పంపిణీ చేస్తున్నామని, పట్టాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ ఇట్లా న్యూస్ లో తెలిసి మేము అడుగుతున్నాం కానీ ఎవరు ఇవ్వట్లా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక మనిషి ఎవరికైనా వచ్చిందా అక్కడ? నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా ఇల్లు? ఏవో ఇస్తారంటున్నారు కానీ ఇవ్వలేదని చెప్తున్నారు వాళ్ళు కూడా. మేము ఇట్లా వెళ్తున్నాం కానీ ఇస్తామంటున్నారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అంతమంది ఇల్లు కూల్చారు కదా, ఎవరికన్నా ఒక్కరికి ఇవ్వలేదండి. పట్టా ఇచ్చారు. మాకు ఇచ్చేవగా మీకు చూపించానుగా. ఇప్పుడు అట్ట ఇచ్చేవని చెప్పడమే కానీ అక్కడ మాకు తీసుకెళ్ళి అయితే వేసుకునేటప్పుడు మాత్రం వేసుకోండి, మీ ఇది భూదాని భూమేనండి, ఎవరిది కాదు, గవర్నమెంట్ కాదంటే ఆ నమ్మకంతోనే కాస్త ఉన్న డబ్బులు కూడా అప్పు చేసి కట్టుకున్నాం. కరెంట్ ఉందా మీకు? లేదండి. అప్పుడు ఇల్లు ఉన్నప్పుడు లేదు. ఆ కరెంట్ వైర్లు పైన ఏదో వేసుకోవడమే తప్ప మాకు పక్కా కరెంట్ లైన్లు కానీ నీళ్లు కానీ ఏమి లేవండి. వసతులు ఏమి లేవు. మీరు ఇప్పటికెళ్ళి ఏమి లేదు. మాకు మా రేకుల షెడ్ మీకు అవసరం లేదు కదా. మా రేకుల షెడ్ మాకు ఇవ్వండి చాలు. ఇస్తానని మాటలే కదండి, ఏం చెప్పట్లా. ఇట్లా మాకు లిస్ట్ ఇచ్చినట్లోనే లేవు. ఉన్న చోటనే కావాలా? ఉన్న చోట అంటే మేము అక్కడ కట్టుకున్నాం కదండి. అక్కడ ఇచ్చినా సరే అక్కడే కావాలి. ఎందుకంటే మేము అక్కడ ఏమి లేనప్పుడు వెళ్ళాం. అక్కడ మేము చెప్తున్నాం కదా, కాలి బాట కూడా లేదు. ముళ్ళ కంపుల్లో వెళ్ళాము.
మా ఆటోలు కూడా లేవండి. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇల్లు కూల్చాల్సి వచ్చింది? అది చెప్తున్నాగా, ఆ కలెక్టరేట్ పడదని కొంతమంది అంటున్నారు. మరి నాయకులకే తెలియాలి, నాయకులకు మా ఇళ్ళ మీదే పడ్డది. ఆ కలెక్టరేట్ పడదుగా రేట్లు పెరిగిపోయినాయి, దానికోసమేనండి. ఇంకా వేరే ఏం లేదు. అంతకు ముందు ఒక్కళ్ళ కనబడేవాళ్ళు కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా ఇట్లాంటి ఏమీ లేదండి, కూలుస్తాము ఇల్లు ఏమీ లేదండి. కేసీఆర్ పరిపాలన లేదు అసలు, అప్పుడు ఏమనలేదండి. అసలు ఏం లేదు. మా అటువైపు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి, ఎవరు రాలేదు మా వరకే. కేసీఆర్ పరిపాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఈ కూల్చడం మాత్రం ఏ పరిపాలన, ఏ నాయకుడైనా కానీ చెడు చేసినప్పుడు చెడే అంటాం. మేము బాధపడుతున్నాం, రోడ్ల మీద ఎక్కాం, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, ఇల్లు పోయినాయి, ఇచ్చిన డబ్బులు పోయినాయండి. డబ్బులు కట్టే వీటి కోసమని ఆ డబ్బులు పోయినాయి, ఇల్లు పోయినాయి, అప్పులు కడతా ఉన్నాం. మా స్థలం మాకు ఇస్తే చాలు, మాకేం అవసరం లేదు. ఆ మాకు ఇస్తానన్న స్థలం ఏదో, మీరు ఇస్తారన్న 100 గజాలు ఏదో మాకు ఇస్తే చాలు, మా గుడిసు మాకు ఇస్తే చాలు, మాకు ఇంకేవద్దు. అంతే, మిగతాది మీరేమన్నా చేసుకోండి, మాకు వద్దండి. మాకు మా నాయకులకే మా గుడిసే ఎందుకు అంటున్నా నేను. అది అసలు మీకు అవసరం లేదు కదా, మీకు అవసరం లేదని వదిలిపెడితేనే కదా, వద్దంటేనే కదా మేము అక్కడ వేసుకున్నాం. ఇది ఎవరిదే కాదమ్మా, ఇది పాడిపోయిన బీడు భూమం అంటేనే వేసుకున్నాం ఉండడానికి. మీరే కదా కావాలని ఏరికోరి తెచ్చుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది మేము అనుకోం కదండి, ఇట్లా జరుగుద్ది అనుకోం కదా. అంతే కదా, ప్రజల నాయకులుగా ఉచిత బస్సులు అవన్నీ పెడుతుంటే ఇదే ఉంటాను కూడా ఇంత దేడిస్తారు అనుకుంటారు. అంతే కదండి, ఇచ్చారు, అది ఇస్తారు, ఇది కూడా ఇస్తారని నమ్ముతున్నాం. అందుకనే మరి మేము ప్రశాంతంగా ఇది చేస్తాం. ఖమ్మంలో ఉండాల్సినటువంటి వెలుగుమట్లలో ఉండాల్సినటువంటి మీరు ఈ రోజున హైదరాబాద్కు వచ్చి రోడ్డు మీద ఎండలో నిలబడే పరిస్థితి. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఏమైంది అసలు? ఆ రోజున ఏమైంది? ఇప్పటికి నెలన్నర అవుతుంది, 10 రోజులు అవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది? సమస్యలు అంటే మాకు ఏమని చెప్పారు, అక్కడ మాకు సడన్లీ చెప్పలే, తెల్లారుజాను వచ్చి ఇల్లు కూలిపేశారు. కూలిపేసిన తర్వాత కూడా మాకు పంచనామా ఏదో ఒకటి చేయాలి, చేశారు. మాకు ఇల్లు అసలు లిస్టులు పడేశారు, మేము అక్కడ ఉన్నాము. మేము 3 రోజుల దాకా కూడా అక్కడే అన్నం నీళ్ళు లేకుండా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మా సామాన్లు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో వేసారు. అక్కడే ఉన్నాం. నెల తర్వాతకి ఇచ్చిన తర్వాత 311 మంది ఇచ్చిన తర్వాతకి మీకు కూడా ఇస్తాం, మీకు న్యాయం చేస్తాం అన్నారు. అని మేము ఆయన పోవని అక్కడే ఉన్నాం. నెట్టేశారు, మమ్మల్ని నెట్టేశారు, గేట్లు వేసారు, పోలీసులు తీసుకొచ్చారు. మీకు ఈడుంటే మీకు న్యాయం చేయం, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకు అట్టుంటున్నా కదా సర్వే చేస్తాం, లేకపోతే చేయం కదా అన్నారు. సరేలేని మేము మరి ఇస్తాను నమ్మకంతోనే కదా మేము బయటికి వెళ్ళింది. నమ్మించి గొంతులు కోసి పంపించారు బయటికి. మంచిగానే మీరు రూరెంట్ తీసుకొని 2000 పిల్లగాళ్ళు వేసుకొని నెల ఇబ్బంది పడ్డాం. ఇంకా పిల్లగాళ్ళు వేసి పెట్టించుకొని ఉండాలా అని రూరెంట్ తీసుకొని అక్కడ 2000 ఉంటున్నాం సార్. అక్కడ ఉండేటప్పటికి ఇక అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం, పిచ్చి కుక్కలాగా. ఇస్తారేమో సరే ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు అంబేద్కర్ భవన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఖాళీ చేయడానికి వచ్చిన అధికారులు ఉంటారు కదా, మళ్ళీ మీరు ఎప్పుడైనా కలిసి వాళ్ళని అడుగుతూనే ఉన్నాం. మేము అడుగుతూనే ఉన్నాం, ఎంఆర్ఓ పోతాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతాను, ఆడంటే ఈడ పిచ్చి కుక్కలాగా డైలీ తిరుగుతూనే ఉన్నాం. ఏమంటారు అధికారులు, కలెక్టర్ ఇవ్వండి పేపర్స్, వచ్చే వరకు తిరుగుతూనే ఉండాలి, అంటే కాలు చెప్పులు అరగాలని. అంతే కదా. ఇప్పుడు న్యాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం న్యాయం చేయాలి? ఇల్లు కూలిపేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం అంటే ఏంటి? నువ్వు న్యాయం చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నావు? అక్కడ ఉండి నువ్వు సరే కూలిపోయకుండా నీకు అక్కడే ఉంచి నువ్వు వాళ్ళకి న్యాయం చేసడము, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు నువ్వు పట్టా ఇచ్చేసినట్టు అయిపోయేది. ఎంత తలనొప్పి హైదరాబాద్ లో వచ్చి మేము ఈ పరిస్థితికి రాకపోయే వాళ్ళే. మాకేదో ఒక న్యాయం చేసినట్టయితే అసలు ఇంత దాకా కూడా మీరు రాకపోయే వాళ్ళం. పిల్లగాళ్ళు వేసుకొని ఇబ్బంది పడుకుంటే ఎండనక వాడనుకుంటే మాకు గాలి వస్తే రేకులు వేసిపోయాయి మాది. అలాంటి పరిస్థితిలో బతికి నోటీసులు మాకు ఏమీ ఇవ్వలేదు. మాట రూపకంగా అసలు ఏం తెలియదు మాకు, ఏం చెప్పలేదు. సడన్లు వచ్చి కూలిపేశారు. అసలు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, సామాన్లు కూడా అట్లే ఉన్నాయి మాకు. సామాన్లు కానీ అసలు మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ మేము అసలు ఏం ముందు ప్లాన్. ఎంతవరకు నష్టం జరిగింది మీకు? మాకు నష్టం 1,50,000 దాకా జరిగింది సార్. అంటే సామాన్లు అంటే పెద్ద మాకు అంత రిచ్ ఏం కాదు కదా సార్, రేకుల చెట్లు కాబట్టి చిన్న సామాన్లే. ఇప్పుడు ఏదైనా కూడా సామాన్లే కదా సార్. మాకు అయ్యి ఎక్కువ, వాళ్ళకి కాదు కదా. అయ్యే ఎక్కువ అనుకుంటుంటే అయ్యే ఆ స్థితిలోనే మా గుల్లగొట్టి బయటికి నెట్టేశారు. మరి అయ్యే ఎక్కువ, వాళ్ళకేమో అయ్యి తక్కువ, వాళ్ళకి మా సాయి వాళ్ళకి తక్కువ. అయ్యి వాళ్ళకి గుప్పడి బియ్యం అయినా కూడా కాకలు నిండుతుంది. కానీ వాళ్ళకి అయ్యలు ఇప్పుడు రెక్క ఆడితేనే బొక్కాడుతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ కడుపులోకి 5 ఏళ్ళు అన్నం పోతున్నాయి అంటే ఒక కూలి వ్యవసాయం కష్టపడితేనే వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. ఇప్పుడు నువ్వు మీకు ఓట్లయితే రాజకీయ స్థానం వచ్చింది, ప్రతి ఒక్క స్థానం నుంచి ప్రజల నుంచే సార్. మీకు ఖమ్మం జిల్లా అంటే పొంగులేటి కిల్లా అది అంటుంటారు కదా, పొంగులేటి ఏం చేసిండు సార్? కుటుంబాలకు ఉంటే 311 అదేం న్యాయం సార్? చేయాలనుకుంటే
అనుకుంటే అందరికీ చేయాలి, ఏ కుటుంబాలకు న్యాయం చేయాలి. అది కాదు అప్పుడు పేరు నిగ్గేది అంది. ఇప్పుడు మాకు దేవుళ్ళ నిలబెట్టిండు అనుకో, అయ్యా ఈయన పొంగరెడ్డి మాకు నిలబెట్టిండు, ఈయన ముగ్గురు కలిసి నిలబెట్టారని మేము ఆ చేతులు ఎత్తి దండం పెట్టి వచ్చేసారి మీ ఓట్లు ఎత్తాను. భూదాన్ బోర్డు మీకు పట్టాలు కూడా ఇచ్చిన అంటారు రాజేంద్ర రెడ్డి. మాకు పట్టాలంటే ఇప్పుడు హైకోర్టు వేసుకోమని చెప్పిండంట, వేసుకోమని ఇచ్చింది, ఆర్డర్ వచ్చింది. అవి కూడా పట్టాలు ఉన్నాయి మాకు, అవి ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఎవరు వాటి జోలికి రాలేదు. ఒక్కసారి 2 సార్లు వచ్చి పోలీసులు వచ్చి అటు కూలిపేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది మాకు, వచ్చింది. ఎవరు ఇంతవరకు వాటి జోలికి రాలేదు. సడన్ గా అనుకోకుండా అప్పటికప్పటికే వచ్చి ఎంత దండయాత్ర చేసినట్టే చేశారు. మేము ఎటు పోవాలి? చాలా మంది పోలీసులు వచ్చిరా, చాలా మంది పోలీసు వచ్చారు, పెద్ద పెద్ద వ్యాన్లలో వేసుకొని వచ్చారు. ఏమనుకున్నారు ఇంతమందిని చూసేసరికి ఒకసారి? భయం అనిపిస్తుంది కదా సార్ మాకు. అన్ని వచ్చినావు కానీ భయపడుతూ బతికిన రోజులు కూడా ఉన్నాయి సార్ మాకు. భయపడుతూ నీళ్ళు లేక కరెంట్ లేక మా పిల్లగాళ్ళు వేసుకొని ఎంత ఇబ్బంది పడ్డావా సార్. గాలి వస్తే రేకులు వేసిపోయాయి, రేకులు అయితే ఒక్కొక్కరికి కాలి ఒక దెబ్బలు కూడా తలిగేది. అంత బాధపడుకుంటున్న ఒక్కసారిగా ఒక 1000 కుటుంబాలు 700 కుటుంబాలను అంతమందిని ఖాళీ చేపించి అంబేద్కర్ భవన్ లకు తోలిస్తే అక్కడ స్థానాలు ఎట్లా, చాలా లేవు, ఏది లేవు. మస్తు ఇబ్బంది పడ్డా సరే. ఎక్కడో దోమలు ఇట్లాంటి ఏమైనా ఉందా? మంచిగా ఏం లేదు సార్. దోమలతోని అన్నిటితోని కావాలి. ఎవరో వచ్చి అన్నం పెడితే అన్నం తినే పరిస్థితి మాది. వేరే వాళ్ళు వచ్చి పెట్టారు. ఇంకా లాస్ట్ అదే వాళ్ళు 311 మంది వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ మీకు అన్నం పెట్టడం, మీకు అంటే ఏది రాదు అంటే సరేలేని. ఆ రోజు ఉన్న తర్వాత మమ్మల్ని బయటికి పంపించారు కూడా. బయట పంపించి మీకు న్యాయం చేస్తే ఇక్కడ ఉంటే న్యాయం చేయమన్నారు. అందుకే అందరం కలిసి మీ తరపున ఎవరు ఈ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చి మీతో మాట్లాడలేదా? మాతో ఎవరు మాట్లాడారు? న్యాయం చేస్తా అంటున్నారు అంతే. మాట్లాడుతా మీకు న్యాయం చేస్తా అంటున్నారు. ఇంతవరకు ఎవరు మీకోసం ఎవరు వచ్చి నిలబడి మాట్లాడలేదు? మా కోసం వచ్చి ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నిలబడలేదు. నిలబడితే మాకు ఇంత రోడ్డు మీదకి వచ్చి పడే పరిస్థితి మాకు రాలేదు. వస్తున్నారు పోతున్నారు, మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మాకు న్యాయం ఎవరు చేయలేదు సార్. న్యాయం చేస్తే రోడ్డుకి ఎక్కి. న్యాయం అంటే వాళ్ళ చేతిలో లేదు కదా, అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ తెలుసుకుంటేనే 4 చప్పట్లు వెళ్తున్నాయి కదా సార్, అందరికి న్యాయమే ఇది. ఇప్పుడు మేము అందరం కలిసి మేము ఏ కుటుంబాలు చేస్తేనే 311 మందికి వచ్చింది. అదే అందరికి ఇస్తుంటే మాకు 311 మంది వాళ్ళు కూడా అన్నారు సార్. కానీ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు కూడా మా తోట నిలబడితే మాకు హ్యాపీగా అనిపించేది సార్. మాకు ఇల్లులు వచ్చినాయి అని వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు. మాకు కొద్ది బాధ ఉంటది కదా సార్. మీ అందరం కలిస్తేనే కదా వచ్చింది మీకు. మాకంటూ ఎవరు ఇప్పుడు లేకుండా పోయారు. మేము మీద పోరాటం చేసుకుంటున్నాం. మాకంటూ ఒక ఏదో వచ్చింది అక్కడ రాకపోతే అక్కడ రేకులు సెట్ వేసుకుని ఉంటాం సార్. మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సార్ గారు, పొంగులేటి వాళ్ళందరూ కానీ మాకు న్యాయం చేయాలి సార్. న్యాయం మాకు చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎప్పుడన్నా మీ ఇల్లు కూలుస్తాం, మీరు ఇక్కడ ఖాళీ చేసుకోవాలని అనలేదు. మరి ఎవరి పాలన బాగుంది మీకు మీ దృష్టిలో? కేసీఆర్దే బాగుంది సార్. రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు ఏం చెయ్యలేదు. మాకు ఇంతవరకు న్యాయం చేసేవాడైతే ఎందుకు కూలిపోతారు సార్, నాకు అర్థం కావట్లేదు. ఆయన న్యాయమే చేయాలనుకుంటే పేదవాళ్ళని రోడ్డును పడేసే స్థితికి తీసుకురాడు. ఆయన తీసుకొచ్చిండే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన దృష్టిలో ఎలా ఉందో మాకు తెలియదు. మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలని మీరు తెప్పించుకుంటారు. మరి తెచ్చిన దానికి అంటారు కదా, మాకు చేతరాలు అయితే పెద్దగా రావు కానీ సార్ అట్ట మా రోడ్డు పడేసి మమ్మల్ని పిల్లగాళ్ళని అందరూ కానికుండా చేసిండు. అందుకు ఇంకోసారి ఆయన కోరుకుంటారు సార్ ఎవరైనా. ఆయన అంటూనే ఉండగా మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. కష్టపడే వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళైతే ఆయనకు ఓటు వెయ్యరు. నాకు తెలిసినంత వరకు ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు అయితే ఆయనకు ఓటు వెయ్యరు. ఎవరికి వేస్తారంట? కేసీఆర్కే వేస్తాం మేము. వేస్తాం సార్ మేము. మాకు ఎందుకంటే ఏదో ఒక మా కేసీఆర్ ఉంటే ఇప్పుడు అసలు ఇల్లు జోలికి వచ్చా అసలు ఆ రేకుల చెట్ల మా ఇళ్ళలో మేము బడి ఉండేవాళ్ళం కదా. అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు, కేసీఆర్ వస్తారు అంటుంటారు. మరి ఒకసారి రావాలి సార్, ఆ సార్ రావాలని కోరుకుంటున్నాను. రావాలి, మాకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాకు ఇంతవరకు ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా ఈ రోడ్ల మీద? నాకు చేస్తాను సార్. మాకు కష్టపడి కట్టుకున్నాం సార్, వాళ్ళ సొమ్ము కాదు మాకు. మేము బంగారం పెట్టుకొని మెల్లల్లో మేము ఇళ్ళలో పనులు చేసుకుంటా కష్టపడి మేము కట్టుకున్నా. రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం. మాకంటే హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది మా కష్టం. మీ వాళ్ళ సొమ్ము మేము అడగట్లేదు. మా కష్టం మా ఫలితం మాకు దక్కాలనుకుంటాను. అంతమించి నేనేం కోరుకోవట్లేదు సార్. మాకు ఇల్లు రావాలి. ఆడ రాకపోతే మేము అదే రేకులు సెట్ వేసుకుని ఆడే ఉంటాం. అదే మేము కోరుకుంటే రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లులు ఇస్తా అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. మాకు కంపల్సరీ ఇల్లు నిలబడాలి, ఆడ మాకు ఉండాలి ఎంతో కొంత. వెలుగుమట్లలో దాదాపుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య 10 రోజుల సంది మీ ఇల్లు కూల్చిన తర్వాత ఎక్కడున్నారు, మీ జీవనోపాధి ఎలా జరుగుతుంది, మీ జీవితం ఎలా కొనసాగుతుంది, తిండి తిప్పలు ఎట్లా, బాత్రూమ్లు కావచ్చు, వసతులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మీ అంబేద్కర్ భవనంలో వచ్చేసి 15 రోజులు 20 రోజులు ఉన్నామండి. వాళ్ళు పెట్టిన భోజనమే తిన్నాము. ఒకే బాత్రూమ్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇస్తామమ్మా, ఫస్ట్ విడత అయిపోయాక 2వ విడతలు కూడా ఇస్తామని అన్నారు. కానీ ఫస్ట్ విడత అయిపోయింది. ఫస్ట్ విడతలు ఇచ్చిన వాళ్ళకి కొంతమంది టోకెన్లు ఇచ్చేసి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. 2వ విడత ఎక్కడ ఉంటదండి? 3 మంత్రులు ఉన్నారు, ఏమైనా స్పందన లేదు. ఒక మనిషి దగ్గరికి వచ్చి పరామర్శించడం లేదు, ఏమీ లేదు అసలుకి. వాళ్ళ నుండి కావట్లేదు కాబట్టి మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. నిన్న వస్తుంటే కూడా పోలీసులు కట్టడి చేయడం
చేయడం, ఎందుకు వెళ్తున్నారు, దేనికి, మీ కవర్లు ఉన్నాయి ఏంటి అని. ఒక బస్సు వచ్చేసినాక కూడా మళ్ళీ నెక్స్ట్ బస్సుకు వాళ్ళని ఆపేసి పాత బస్ స్టాండ్ లో 2 గంటల సేపు ఉంచారు, నైట్ 11 గంటలకి. అసలు లేడీస్ అట్లా ఉండవలసిందేనా? మీరు రేవంత్ రెడ్డి సార్ని ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఆ స్థలంలో ఇల్లు కావాల్సింది, పేదలకు న్యాయం చేస్తేనే మీకు చాలా బాగుంటది. లేకపోతే మాత్రం ఇప్పటి వరకు మేము హైదరాబాద్కి వచ్చినాం, ఇంకా దేనికైనా సిద్ధంగా ఉంటాము, అదే కోరుకుంటున్నాం. మేము మంచిగా ఇంత దూరం వచ్చినప్పుడు మీరు కూడా అర్థం చేసుకుని, అసలు ఇన్ని రోజులు అవుతుంది కదా, ఒక్క మంత్రి కనీసం వచ్చి ఏమైందమ్మా దేనికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అర్హులైన పేదలకే మేము ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు, మీకు ఇయ్యలేదా మరి? అరువులు అని అంటున్నారు, అక్కడ ఉన్నోళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పొలములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, వాళ్ళకి వచ్చినాయి. మరి అసలు ఆధార్ కార్డు కొడితే ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఉండే వాళ్ళ లేకుంటే బయట వాళ్ళు అక్కడ వాళ్ళే? అక్కడి వాళ్ళే, ఖమ్మంలో ఉన్న వాళ్ళు. అంటే వెలుగుమట్ల వాళ్ళకి ఇచ్చిరా? వెలుగుమట్ట వాళ్ళకి ఇచ్చారు, కొంతమంది ఉన్నారు అందులో. ఒక నిరుపేదలకు ఇచ్చిరా లేకపోతే పార్టీలో పార్టీ లెవెల్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళ. అసలు నిరుపేదలకు వచ్చింది అక్కడ చాలా తక్కువ. 412 మంది అన్నాడు, 311 మందికే ఇచ్చింది. మిగతా 100 మందికి టోకెన్లు తీసుకొని పోయినా కూడా రేపు ఇస్తాం. ఎంత మందికి ఇవ్వాల్సి ఉందమ్మా? ఇంకా 800 మంది దాకా రావాలి. ఇప్పుడు 300 పడాలి ఇవ్వాలి. 1000 మంది 1200 వాళ్ళు మొత్తం 800 మంది లేరు, 300 ఉన్నారంటారు. ఒక్క గది ఇచ్చారండి వాళ్ళు. ఒక గది ఇచ్చినప్పుడు 4 కుటుంబాలు ఉంటున్నాయి అందులో. ప్రస్తుతానికి ఉండమ్మా, మేము తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడు అట్లయినా మీరు లెక్కేసినా తెలిసిపోద్దిగా. మీరు ఒక్కనాడు కూడా వచ్చి చూడలేదు కదా అక్కడ ఏంటి బాగా అసలు మంచినీళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి, ఎంత కష్టపడి పొద్దున్న దాకా పని పోయి వచ్చి నైట్ అక్కడ ఆటో దిగి ఒక లేడీ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలంటే ఆలోచించాలి. మనిషికి కావాల్సింది ఒక గూడేగా, ఆ గూడు కోసమే అంత కష్టపడేది పేదోడు. దేనికి ఇంతగానం కష్టపడి చేసేది? పిల్లల్ని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి ఇప్పుడు 15 రోజుల నుండి మీరు 45 రోజుల నుండి ఇక్కడ ఇస్తారు ఎంఆర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, అసలు ఫార్మ్స్ కి అయిపోయినాయి మాకైతే అన్ని డబ్బులు. ఏమంటారు మరి కలెక్టర్ వాళ్ళు? రేపు ఎంఆర్ ఆఫీస్ కి రండి, సోమవారం నాడు ప్రజాపాలన ఉంటది, అడిగి పోయినాక ఒకరు ఉండరు. మేము ఇచ్చినాయని బస్సాలలో బస్సు కాలబెడతారు తెల్లారు. ఒక్కసారిగా ఇల్లు కూల్చినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? ఏమనిపిస్తుంది అండి? కన్నీరు తప్ప ఏముంటది అక్కడ ఇక మనిషికి? సామాన్లు అన్ని పోయినాయండి, కొన్ని ఉన్నాయి, కొన్ని చాలా వరకు పోయినాయి, అన్ని పోయినాయి. మేము వేసింది రేకుల షెడ్ అండి. 1 లక్ష రూపాయలు దాకా ఖర్చు వచ్చింది, 1 లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. చాలా వరకు చాలా బాధ ఉండదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్పేసి అంటే వెళ్తారా ఆడికి, లేకుంటే అక్కడనే కావాలి? అక్కడే కావాలి మాకు స్థలం, మేము ఉన్న స్థలంలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేరే డబుల్ బెడ్రూమ్ లో ఎందుకు ఒక్కసారిగా ఇక్కడ ఇల్లు కూల్చడానికి కారణం ఏందై ఉంటదంటూ? ఇక వాళ్ళకి ఉన్నది కాబట్టి ఏమైనా తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచన ప్రకారం భూదాని భూమి అనేది ప్రజలకు ఇచ్చారు, ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమంది కలెక్టర్ ఆఫీస్ కట్టారు, కోట్ల పోతుంది. అది ఈ పేదోళ్ళు ఇక్కడ ఉండదు, పెరిగినాయి. మేము ఉండేది అక్కడే కాబట్టి మాకు తెలిసిపోతూనే ఉంది. ఇప్పుడు మీ 2 సంవత్సరాల నుంచి రోజుకి ధరలు పెరిగినాయి, పేదోళ్ళు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళనందరినీ లేపెత్తే అయిపోతుంది, వాళ్ళు మంచిగా కలిసి ఉండొచ్చు, కోట్లలో ఉంటది దాన్ని అనుకున్నారు వాళ్ళు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఏమన్నా ఇల్లు ఖాళీ చేయాలన్నారు కానీ వాళ్ళు వచ్చి స్వాధీనం చేయాలి. వాళ్ళు కూడా ఒకసారి అన్నారు ఖాళీ చేయాలి, అసలు ఈ భూమి ఇది కాదు అది ఇది అని అంటే అందరం కలిసి ఒకసారి. రాజేందర్ రెడ్డి మీకు ఇచ్చిన దాంట్లో కోర్టు కూడా ఉండొచ్చు, మీకు వసతులు కల్పించాలని అన్నదని తీర్మానం తీర్పిచ్చింది. దానికి కూడా ఇస్తేనే అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అన్ని ఇచ్చినా కూడా వీళ్ళు ఎందుకు అట్లా మీద పడరు ఒకటిసారి? ఇక వాళ్ళు ఒకసారి మీద పడ్డారు అంటే పేదోడు ఏడు చేసి ఉండొద్దు, పేదోడు అట్లా ఉన్నోళ్ళ దాంట్లో ఉంటే ఎట్లా ఉంటారు, కొట్లలో ఉన్నోళ్ళు పేదోడు ఉండొద్దు కానీ. ఇప్పుడు అందరు అన్నలు అక్కలు ఏమని చెప్పారు అక్కడ, పేదోడు ఏడు చేసి ఉండొద్దు, ఉన్నోడు కావాలి, డబ్బున్నోడు ఎంతైనా ఆక్రమించవచ్చు. పేదోడికి 75 వద్దు, 85, 100 వద్దు, అసలు వాడు ఏది లేకుండా ఒకటే. అదే పెద్ద ఉన్నోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకి తీసుకోమనండి. 30 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు వెంచర్లు వేసి తీగలు చుట్టి ఉంచి వాళ్ళ మీద చేయండి వేస్తారా? వేయలేరు వాళ్ళు. పేదలకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఇంకో న్యాయం. ఓట్లు వేసేటప్పుడు మాత్రం అప్పుడు వచ్చి మంచి దండాలు పెట్టి తిరుగుతా ఉంటారు. కావాలని ఏరి కోరి మంచిగా రావాలి, కాంగ్రెస్ పాలన మంచి పాలన వస్తుంది అనేది అనుకున్నాం. మంచి పాలన, చాలా మంచి పాలన వచ్చేసింది. రేవంత్ రెడ్డి అంటుండగా మహిళలను కూడా కోటీశ్వర్లను చేసిండి. ఇదే ఇప్పుడు కోటీశ్వర్లనయ్యే మేము హైదరాబాద్ ఖమ్మం తిరుగుతున్నాం కదా. కోటీశ్వర్లు రోటీశ్వర్లే ఇప్పుడు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి గూడు మాత్రం ఆయన చేస్తేనే ఆయనకు చాలా మంచి పేరు ఉంటది. లేకపోతే మాత్రం చాలా ఏమంటుండే ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. ఇప్పుడు ఇల్లు ఇస్తే అవుతాడు మళ్ళీ. ఇప్పుడు అంతటా వేరు, ఖమ్మంలో వేరు కాంగ్రెస్. ఇది మాత్రం చాలా కరెక్ట్. 10 వచ్చినాయి అక్కడ. దేనికి వచ్చినాయి? కాంగ్రెస్ మీద అభిమానం ఉండేక మేము గెలిపించింది. ఇలా అదే మరి ఇల్లు గూల కొట్టించుకున్నాం కాబట్టి తిరిగి మాకు ఇస్తే మళ్ళీ సరి మాకు అభిమానం ఉంటది. ఏది ఇవ్వకుండా చేస్తే పేదోడికి, ఇక పేదోడు ఏం చేస్తాడు అదే. అదే వచ్చింది ఇక వాళ్ళు అసలు నైట్ అండి పొద్దున తెల్లారేసరికి అంత స్వాధీనం అయిపోయింది. అసలు కళ్ళు అసలు చూడలేకపోయిన పరిస్థితి అయిపోయింది అక్కడనైతే. అసలు అలాంటిది ఎవరికి రాకూడదు. అంతమంది పోలీసులు వచ్చేస్తారు, అసలు ఏంది ఏమనిపిస్తుంది జనరల్ గా
ఆ పోలీసులు వచ్చిరంటే ఏదో దొంగతనం జరిగితే వస్తారు ఏమో పోలీసులు. జరిగింది అని ఏదైనా ఇబ్బంది అయితే ఏదైనా నష్టం జరిగినా ఏదైనా అఘాయిత్యం జరిగితే వస్తారు. వస్తారు. మరి అంతమంది మీరు లేచేసరికి వాకిలు ఊడ్చేసరికి అప్పుడు పోలీసులు చూసి ఏంది భయంకరమైన ఏడుపులు పొడవొబ్బులు, అసలు చెప్పలేంది, ఎవరికి రాకూడదు కూడా ఆ బాధ. మూసీ నది కన్నా కొంచెం హెచ్చరించారు వాళ్ళు, ఇలా జరుగుతుందమ్మా మీరు ఖాళీ చేయాలి, ఇది మూసీ నది, ఇది గవర్నమెంట్. అట్లా అసలు ఆడ చెప్పడం కూడా జరగలేదు, నోటీసులు పంపడం కూడా జరగలేదు, అసలు ఏమీ జరగలేదు. వెలుగు మాటల ఊరు పేరు తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసింది. రాష్ట్రం అంతా తెలిసిపోయింది ఇలా జరిగింది ఇలా జరిగిందని. ఏం చెప్పాలనుకుంటాం మరి రేవంత్ రెడ్డి? ఏ రేవంత్ రెడ్డి అన్న మాకు ఆ స్థలంలోనే ఇల్లు కట్టియాలి అన్న, కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం మరి, అందుకోసమే మేము ఆ స్థలంలోనే మాకు ఇల్లు కట్టి. ఆడబిడ్డకైతే ఎవరైనా లాంఛనాలు ఇస్తారు కానీ మాకు లాంఛనాలు ఇచ్చిండు, అందులో అరువులు ఎవరో కాదో తెలుసుకొని వాళ్ళకు ఆ స్థలంలో ఇల్లు కట్టియాలనే కోరుకుంటున్నాం. ఎక్కడో వెలుగు మట్లాలు ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ రోజున హైదరాబాద్ లో ఎండలో పట్టుకొని చేతిలో ప్లకార్డులతో వెళ్ళినారు. గవర్నమెంట్ ఏమో మీకు ఇల్లులు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు, సభలు పెట్టి పత్రాలు ఇస్తున్నాం కొంతమందికి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకు మళ్ళీ మీరు రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఏంటి మీ సమస్య? లేదు సార్, మాకు అసలు అయితే ఇవ్వలేదు. మేము 13 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. మాకు న్యాయం మాత్రం జరగలేదు సార్. న్యాయం జరగాలని మేము ఖమ్మం నుంచి వచ్చాము. అక్కడ మంత్రులు ఉన్నారు కానీ ఆ మంత్రుల వల్ల కూడా మాకు ఏం న్యాయం జరగలేదు. అందుకని సీఎం సార్ మా మీద కనికరం ఉంచి, మేము చాలా పేదవాళ్ళం సార్, రెక్కాడితే కానీ డొక్కాడం. మేము జస్ట్ ఏం అడగట్లేదు సార్, మాకు ఏసీ కార్లు వద్దు, ఏసీ బంగ్లాలు వద్దు సార్, జస్ట్ మాకు 100 గజాలు ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం సార్. మేము ఎంతో రూపాయి కూడగట్టుకొని రూపాయి కూడగట్టుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. అది కూడా మేము రేకుల షెడ్ సార్. ఒకప్పుడు కరెంట్ లేదు, అలాగే రోడ్లు కూడా బాగలేదు, వీధి లైట్లు లేవు. మా పిల్లల్ని కూడా మేము వీధి లైట్లోనే ఉండి చదివించుకునే స్థితి ఉంది సార్ మాకు. అసలు మా పరిస్థితి చాలా దీనంగా ఉంది సార్. మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఆదుకోవట్లేదు. ఈ పాలనలోనైనా వస్తుందని మేము సీఎం సార్ దగ్గరికి మనవి చేసుకుంటున్నాము. ఖమ్మం నుంచి వచ్చాం సార్. నైట్ 10 ఎక్కితే సార్ ఈవినింగ్ 4:30కి అలాగైంది. మాకు అసలు కనీసం అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము అక్కడ ఉన్నటువంటి అర్హులైన పేదలకు మేము పంపిణీ చేస్తున్నామని పట్టాలు ఇచ్చారు కదా. ఓకే సార్, పంపిణీ చేశారు, కాదనట్లేదు. కానీ మేము అర్హులం ఉన్నాం సార్. వాళ్ళకి 100 మందికి ఇచ్చామన్నారు. వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటాం. మేము అక్కడ ఉన్నాం సార్. మేము కరెంట్ లేకపోయినా ఉన్నాము, వీధి లైట్లు పెట్టుకొని ఉన్నాము. అక్కడ రోడ్లు కూడా మేమే మా డబ్బులతోనే మేము చేసుకున్నాం సార్. పెద్ద గుట్టని ఇప్పుడు ఆ గుట్ట కూడా మేమే తీయించేసుకున్నాం సార్. చాలా ఇబ్బందులు పడ్డాము. అక్కడ అర్హులైన వాళ్ళకే ఇమ్మని అడుగుతున్నాం సార్. మేము ఇల్లు కూల్చేసిన ఇల్లు కట్టించమని అడగట్లేదు. జస్ట్ 100 గజాలు ఇచ్చినా పర్లేదు సార్, మేము కట్టుకుంటాము. అది సార్ మా బాధ. మేము ఖమ్మం నుంచి 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేము ప్రతి రోజు సార్ ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ అంటే సార్, ఎండ అనక వాన అనక సార్ మేము పిల్లల్ని చేత పట్టుకొని మేము వస్తున్నాం సార్. పని పోయింది సార్. మాకు అసలు ఉండటానికి ఇల్లు కూడా లేవు సార్. రెంట్లు సార్ 5,000 6,000 ఉన్నాయి సార్. మేము కట్టే పొజిషన్ కూడా లేవు సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, కట్టలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మీరు దయచేసి సీఎం గారు మీ దగ్గరకు వచ్చాము. మొదటి రోజున ఆడికి చాలా మంది పోలీసులతో వచ్చారు. వచ్చినప్పుడు అంతమంది పోలీసులు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అప్పుడు మాకు ఏమనిపించింది అంటే సార్, ఇప్పుడు మాకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ మేము అలర్ట్ అయ్యి మా సామాన్లను ఒక దగ్గర పెట్టుకొని లేకపోతే ఎక్కడికన్నా మార్చుకొని ఇల్లు కూల్చడానికి వచ్చిర్రు అనుకున్నారా, లేకుంటే ఇక్కడ ఏమన్నా దొంగతనం అట్లాంటిది ఏమైనా జరిగిందో పోలీసులు వచ్చిర్రు? అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంత మంది బెటాలియం వేసుకొని వస్తారని మేము కలలో కూడా ఊహించలేదు. ఇన్ని రోజులు మేము అనుకోలేదు సార్. మాకు ఇల్లు పక్కాగా ఉంటాయి, మేము మంచిగా కట్టుకున్నాము, అలాగే డ్రైనేజీలు కూడా వస్తాయి, కరెంటు కూడా ఇస్తారని మేము అనుకున్నాం సార్. అలాగే ఆ నైట్ సార్ మాకు అసలు మార్నింగే తెల్లవారుజామున సార్ అసలు ఎంతో మంది మా మీద బందిపోట్లు, మీ మీద దొంగతనం చేసినట్టు దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు సార్. దయచేసి మా ఇల్లు మాకు ఇచ్చవలసిగా కోరుకుంటున్నాను సార్. ఇల్లు కూల్చినప్పుడు అక్కడ నుంచి అందరిని తరలించారు, అంటే అంబేద్కర్ భవన్ దగ్గరికి తీసుకెళ్లారు. అవును సార్. అక్కడ పరిస్థితులు ఎలా ఉండేనమ్మా? ఇప్పుడు ఈ నెల 15 రోజులు అక్కడే ఉంటున్నారా, లేకుంటే? అక్కడే ఉంటున్నాం సార్. 45 డేస్ నుంచి అక్కడే ఉంటున్నాం. చిన్న గది సార్, వాష్రూమ్ ఒక్కటే ఉంది. చాలా 100 మంది సార్. అసలు ఆ వాష్రూమ్ ఎంతమందికి ఎట్లా మీరు వసతులు ఎట్లా సరిపోయినాయి? సరిపోవట్లేదు సార్, చాలా ఇబ్బంది ఉంది. అందుకే మేము ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అందుకే సీఎం గారికి ఒక్కటే వినతి పత్రం చేస్తున్నాం. ఒక్కటే మా మీద దయ ఉంచి కనికరించి అర్హులైన వాళ్ళకి ఏమని అడుగుతున్నాం సార్. మేము చాలా పోరాటం చేస్తున్నాం. మేమేమి బంగ్లాలు అడగట్లే కదా సార్. మా ఇల్లుని మాకు ఏమని అడుగుతున్నాం సార్, అంతే సార్. దానికోసమే మేము పోరాటం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేరే చోటు ఇస్తామని అంటే ఓకేనా? వద్దు సార్, మా భూమి మాకే కావాలి సార్. మేము ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నామో రూపాయి కూడగట్టి కట్టుకున్నాం కదా సార్. ప్రతి ఒక్క మాకు కూడా కోరికలు ఉంటాయి సార్. పేదవాడి కళ సార్ ఒక ఇల్లు అనేది. ఆ కళని మా కళ్ళ ముందే కూల్చేస్తారు సార్. అది సార్ మాది.
దయచేసి ఈ గవర్నమెంట్ కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించండి. అప్పుడు ఏమన్నా వచ్చి కేసీఆర్ కి సంబంధించిన ప్రభుత్వం అధికారులు కానీ అప్పుడు ఏమీ ఇట్లా రాలేదు ఇల్లు సార్ ఖాళీ చేయాలి మీరు, ఇది ప్రభుత్వ భూమి అని అనడం ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు సార్. మాకు అలాంటి పాలనలో అయితే ఏం జరగలేదు. మేము ఈ కాంగ్రెస్ పరిపాలన సీఎం సార్ చాలా చేస్తారు, పేదల కోసమే చేస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ సార్ ఇది పేదల కోసం కాదు సార్. అన్యాయం చేశారు. తుమ్మల కానీ బట్టి సార్ కానీ లేకపోతే అక్కడ పొంగులేటి సార్ కానీ పేదల కోసం అనుకున్నాం. కానీ సార్ పేదల వైపు అసలు లేదు సార్. అంత దోపిడీ రాజ్యం అయిపోయింది. కనికరం లేదు సార్. అసలు పేదలంటే చిన్న చూపు చూస్తున్నారు, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారు సార్. డొక్కడితే కానీ రెక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి సార్. దీన కుటుంబాలు ఉన్నాయి సార్. మీరు అర్థం చేసుకోండి సార్. ఏడుపు వస్తుంది నీకు మాట్లాడుతున్నా? చాలా బాధ ఉంది సార్. మాలాంటి వాళ్ళు ఒక్కొక్క సార్ మా ఇల్లు 5 నిమిషాలు చూస్తానంటే మాకైతే చాలా బాధ వేసింది సార్. అందుకని మేము ప్రాధేయపడుచున్నాము. మేమేం దండయాత్రకి రాలేదు సార్. ఈ గవర్నమెంట్ లో మంచి గవర్నమెంటే అనుకుంటున్నాం సార్. మీరైతే అన్యాయం చేసేవారైతే కాదు, నమ్మకంతోనే వచ్చాం సార్. మీరు మాకు న్యాయం చేయండి, మా భూమి మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్. అంతే సార్. ఏరి కోరి తెచ్చుకున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏరికోరి అంటే సార్ ఇప్పుడు న్యాయం చేస్తారని ఓట్లేసాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ సార్ న్యాయం అయితే లేదు సార్. పేదల వైపు అయితే మాట్లాడే ఒక్కళ్ళు కూడా లేదు సార్. అమ్మ మేము మీకు న్యాయం చేస్తామని ముందుకు వచ్చే మంత్రులు 3 ఉన్నారు ఖమ్మం జిల్లాలో, కానీ ఒక్కళ్ళు కూడా మా వైపు రావట్లేదు సార్. ఒక్కసారి కూడా రాలేదు సార్. మీకు హామీ ఇస్తున్నాం అమ్మ, మాట వరుసకైనా మీకు హామీ ఇస్తాం, మీ ఇల్లు మీకు ఇస్తాము అని వేరే చోట ఇస్తామన్న మాట కూడా రావట్లేదు సార్. ఇప్పుడు పక్కాగా మమ్మల్ని మా మీద దండయాత్రకు వచ్చినట్టు సార్ వచ్చారు, దండయాత్ర చేశారు, అయిపోయింది సార్. ఇక వాళ్ళ చేతులు దులుపుకున్నారు. కనీసం వాళ్ళ బాత్రూమ్ ఉన్నంత రూమ్ గది కూడా మాకు లేదు సార్. వాళ్ళ బాత్రూమ్ సంబంధించిన స్థలం కూడా మాకు లేదు. అలాంటి పొజిషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటేనే ఖమ్మం జిల్లా అంటేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. మరి ఏమంటారు మరి ఈసారి పొంగిలేటి సార్ అయితే మాత్రం సార్ పేదల వైపు నిలబడే మనిషి అనుకున్నాం కదా సార్. పేదల వైపు చూసే మనిషి కదా సార్. పేదలను వెన్నుపోటు పొడిచే మనిషిలా కనిపిస్తున్నాడు సార్. అసలు న్యాయమే జరగట్లేదు. చాలా సార్లు హామీలు ఇచ్చాడు కానీ మేము పేదల కోసమే చేస్తున్నాను అన్నారు, కానీ పేదల కోసం ఏమీ చేయలేదు సార్. అసలు అంతా వేస్ట్. గవర్నమెంట్ పాలనే దొంగ పరిపాలన అయిపోయింది సార్. మేము అంత కష్టపడి మేము ఓట్లేస్తేనే కాదు సార్ మీరు గెలిచింది, మా ఓట్ల ద్వారానే కదా. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం సార్. మేము పిల్లల్ని వేసుకొని వచ్చాం సార్. మాకు ఇక్కడ ఫుడ్ కూడా ఏం లేదు సార్. మేము మార్నింగ్ నుంచి కూడా అలాగే ఉన్నాము. మేము ఇంకా ధర్నా చేస్తాం సార్. ఎంతకైనా పోరాడతాం సార్. చావైనా చావే, బ్రతికైనా బ్రతికే, కంపల్సరిగా మా స్థలం మాకు కావాలి సార్. అదే ఒకటి గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి సార్ మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకైతే 100 గజాలు కానీ కనీసం ఒక 25 సెంట్లు కూడా మాకు ఏమీ లేదు సార్. లేకపోతే తాతల నాటి ఆస్తులు కూడా ఏమీ లేవు సార్. ఒక్కసారి మా వైపు చూడండి, మాకన్నిటిని మీరు అర్థం చేసుకోండి. మా అలాంటి అక్కల చెల్లెమ్మలే మీకు ఓట్లేస్తేనే మీరు గెలిచారు. మా రేవంత్ అన్న మాకున్నాడని మీరు ధైర్యంగా చెప్పుకుంటారు సార్. మరి ఒకసారి అంటే ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. మీరు మంచి పరిపాలనే చేస్తున్నారు సార్, పేదలకి మంచిగా చేస్తున్నారు, కానీ మాలాంటి పేదవాళ్ళని మాత్రం అన్యాయం చేస్తారు సార్. ఇది మాత్రం ఖమ్మం జిల్లాలోనే సిగ్గుచేటుగా చెప్తున్నాను. ఖమ్మం జిల్లాలో మాత్రం మాకు న్యాయం లేదు సార్. ఎక్కడెక్కడో మంత్రులు వస్తారు, ఎక్కడెక్కడో చేస్తారు అనుకున్నాం, కానీ పరిపాలన ఈ తెలంగాణలో లేదు సార్. అంతా ఖమ్మం జిల్లాలో జరిగిన వెలుగుమట్లలో జరిగినటువంటి ఈ యొక్క ఇల్లు కూల్చడం అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. అందరూ బాధపడుతారు మీ విషయంలో. ఇల్లు పోయినాయి పాపం, 10 నిమిషాలు చూస్తా అన్నా కూడా చూడనియలేదు, ఆ అమ్మ ఆ ఇల్లు కూల్చేశారని బాధపడుతున్నారు. మరి ఇంత బాధల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆదరిస్తారా జనాలు? ఆదరించారు సార్. ఇంకోసారి నమ్మకం కోల్పోయింది కదా సార్. ఇప్పుడు ఉన్న 100 గజాలు బీదవారు సార్ రూపాయి కూడగట్టుకొని వడ్డీలు కని తెచ్చుకొని రూపాయి కట్టుకున్నాం కదా సార్. ప్రతి ఒక్క కన్నీటి వెనక మీరే ఉన్నారు సార్ రేవంత్ సార్. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల కన్నీటి వెనక మీరే ఉన్నారు. మీరు దయచేసి ఈ పాలనలో అయినా మాకు న్యాయం చేస్తారని మేము ఇంకా పోరాడుతూనే ఉంటాం సార్. ఎన్ని రోజులైనా మళ్ళీ పోరాడుతాం. చూస్తేనేమో ఎండాకాలము, పిల్లలతో వచ్చిర్రు, భోజనాలు లేవంటారు మీరే. ఎంత మరి మీకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే సార్ రేవంత్ రెడ్డి సార్కి ఒక్కటే చెప్తున్నాను సార్, మీరు వచ్చి కనికరించి మా వైపు చూడండి, ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి. మేము ఎందుకు వచ్చామంటే మీ వైపు మీరు న్యాయం చేస్తారని వచ్చాను సార్. నేను ప్రతి ఒక్కరం అదే వేడుకుంటున్నాము. ఎండాకాలంలో ఈ ఎండల ఈ రోడ్ల మీద కూర్చొని ఆడ దీక్షలు చేస్తూ ఏంది వెలుగుమట్ల ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికొచ్చిర్రు. బాధలు పెట్టారండి. మేము చక్కగా ఇళ్ళు వేసుకొని ఇళ్లలో వండుకుంటా పని పోకుండా ఆడ జీవనం సాగిస్తున్నాం అండి.
అనుకోకుండా అట్లా జరిగింది. ఇల్లు కూల్ చేశారు, మమ్మల్ని రోడ్డు పడేశారు. 45 రోజుల నుంచి అటు తిరిగి ఇటు తిరిగి అడిగి ఎండలో చచ్చిపోతున్నామండి. మొత్తం నిరసించిపోయింది ముఖం అంతా. అవునండి, ఏ న్యాయం జరగట్లేదు. అక్కడ పోయినా ఏ న్యాయం జరగట్లా, అక్కడ న్యాయం జరగట్లా, ఖమ్మంలో న్యాయం జరగట్లేదని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏం న్యాయం జరిగేటట్టు అనిపించింది. ఎప్పుడు వచ్చిడికి? మేము తెల్లారుజాము 3 గంటలకు వచ్చినామండి. ఏమన్నా తిన్నారా? ఏమీ తెలియదు. ఇక్కడ టిఫిన్ చేద్దామన్నా టిఫిన్ సెంటర్లు కూడా ఎక్కడ లేవు. అట్లే కూర్చొని ఇప్పుడు 45 రోజులు అవుతుంది, దాదాపుగా 10 రోజులు అవుతుంది. 45 ఇల్లు కూల్చిన తర్వాత మీరు అంబేద్కర్ భవన్ లో ఉంటురుగా, ఉన్నామండి. ఆడ వసతులు ఎట్లున్నాయి, మరి భోజనం ఎట్లా? భోజనాలు పెట్టారులే గానీ ఆ మీటింగ్ జరిగిన రోజు భోజనాలు పెట్టారు, తర్వాత లేదు, ఏది లేదు. పిల్లలకి ఎట్లా మరి? పిల్లలు మా దగ్గర ఏమంటున్నారు, బళ్ళు లేవు, ఏమి లేవు, బాత్రూమ్లు వసతులు అన్ని మేము అట్లా ఇబ్బంది పడుకుంటా ఉన్నాం. మంచిగుందా? ఇబ్బంది పడుకుంటే మంచిగా ఎట్లా ఉంటదండి, సొంత ఇల్లు అయితే మంచిగా ఉంటది. అందరూ 100 కుటుంబాలు 200 కుటుంబాలు అల్లో ఉంటే అట్లా ఇబ్బంది పడుకుంటూ ఉంటుందండి. 300 400 కుటుంబాలు మళ్ళీ అందులో గొడవలు అయినాయండి. గొడవలు మరి ఒక్కడుంటే ఎవరికైనా గొడవలు అయితేనే ఉంటాయి. ఆ గొడవలు బకెట్ కాడ అయితేనే ఉన్నాయి. అయిని పెట్టుకున్నాం, మరి అన్ని ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే, అక్కడ అర్హులైన పేదలకి ఇల్లులు ఇస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. పేపర్లలో కూడా ఫోటోలు అవి చూపిస్తున్నారు. మరి ఆడ రావట్లేదా పట్టాలు? అర్హులైన కుటుంబాలకే ఇయ్యాలని అంటున్నాం. ఇచ్చిన వాళ్ళల్లా ఎవరైనా సరే అక్కడ ఎలుగుమట్ల భూదాన భూములలో గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు కాదు. అక్కడ మామూలు అధికారుల ద్వారా వచ్చిన వాళ్ళు 120 మందికి ఇచ్చారు. దీంట్లో కూడా దోపిడీ జరిగింది. 311 మందికి ఇస్తున్నారు. ఇచ్చిన వాటిల్లో కూడా 120 మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అంటే నువ్వు అనేదాన్ని బట్టి నిజమైన పేదలకు ఇయ్యలేదు. ఇయ్యాలనే మేము పోరాడుతున్నాం. అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి అసలు ఇయ్యలేదు. ఎటు నుంచి బయట నుంచి వచ్చి అధికారం ఉన్న వాళ్ళకైతే ఇచ్చారు. ఇందులో ఏమైనా పైసలు అడిగి ఏమైనా ఎట్లాంటి జరిగింది? పైసలు అయితే లేదు, కట్టుకున్న డబ్బులకే ఇచ్చారు. ఇప్పుడు మాకు అక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా లంచాలు ఇట్లా తీసుకొని తెలవదండి, అవన్నీ మాకు తెలియదు. మాకు అక్కడ ఇల్లు కోల్పోయిన దగ్గర ఇల్లు స్థలం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఖమ్మంలో గెలిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదండి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడండి మీ దగ్గర? అక్కడ కలెక్టరేట్ దగ్గరకు వచ్చారంట కానీ మమ్మల్ని రానిలేదు. మీ దగ్గరికి రాలేదు. మా దగ్గర మీ ఇల్లు కూల్చిన వాళ్ళ దగ్గర రావాలిగా, కలెక్టర్ ఆఫీస్ కాదు. కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు, వచ్చి పట్టాలు ఇచ్చారంట. అంతగానే మాకు కనపడలేదు, మాకు తెలవదు. మరి మీరు ఎప్పుడైనా పోయిరా సార్ ఇట్లా మాకు ఇబ్బంది ఉంది మరి ఎట్లా అని మీరు ఏమన్నా పొంగులేటి దగ్గర పోయిరా? వెళ్ళలేదు. కాకపోతే అప్లికేషన్ అయితే ఇస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆఫీస్ ఏమంటారు మరి కలెక్టర్లు? అప్లికేషన్ తీసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. దానికి ఏది లేదు, ఎప్పుడో ఏం లేదు. అర్హులైన వాళ్ళకి ఎత్తమని అంటున్నారు. ఏది ఇంకెప్పుడు 2 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు 15 రోజుల సంది మీకు పట్ల మరి జీవనోపాధి ఎట్లా గడుస్తుంది? ఇట్లా మాకు తిండి తిప్పలు ఏమీ లేదండి. ఎటు మీటింగ్ అంటే అటు పోతున్నాం, ఆడ అప్లికేషన్ అంటే అడిగి పోతున్నాం. ఇంక ఇది ఎట్లే అందుకే ఎట్లా అయిపోయినాం మేము. ఎట్లుండో ఎట్లా అయిపోయినాం. రోజు చక్కగా అక్కడ లేసి పని చేసుకుని మరి అయితేనే ఉంది. మేము పనికి పోకుండా ఇక అంతే. వాళ్ళు చచ్చినా బాధ లేదు, మేము మంచిగా ఉంటే చాలని అట్లా చేశారండి మమ్మల్ని. అది మాకు న్యాయం జరిగిద్దని ఇంత దూరం వచ్చినాం. ఇక్కడికి వచ్చినందుకైనా మాకు న్యాయం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మరి? కేసీఆర్ పరిపాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇక అంటే మనం దేన్ని అనకూడదు. కాకపోతే మంచి అనాలే చెడు ఉంచాలి, దాని తప్పే ఉందమ్మా. అబద్ధాలు చెప్పట్లేక కేసీఆర్ వచ్చి గారు అక్కడ కలెక్టరేట్ ఓపెనింగ్ వచ్చారు కానీ అటు చూసారు కానీ ఏంది అక్కడ ఉన్న గుడిసెలు ఏందని కూడా అడగలేదు. అటు కన్ను కూడా ఖాళీ చేయండి అమ్మా ఈ ప్రభుత్వ భూమి అని అన్నారా? అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక నోటీసులు ఇచ్చిండా మరి? రేవంత్ రెడ్డి వచ్చిన నోటీస్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా వచ్చి ఇల్లు కూలిపోయటం. మరి ఇది భూదాన భూమి అనేమో రాజేందర్ రెడ్డి అంటుండగా. భూదాన భూమి అది భూదాన భూమి ప్రభుత్వ భూమి? భూదాన భూమేనండి, ప్రభుత్వ భూమి. మరి భూదాన భూమికి ప్రభుత్వానికి ఏం సంబంధం? అందుకే మేము అనేది భూదాన భూమి కాబట్టి మేము అల్లో చోట్లో గుడిసెలు వేసుకున్నాం. భూదాన భూమి కాదు మేము ఎందుకు వేసుకుంటాం? వేసుకోవద్దలకే. మరి ఇది భూదాన భూమి కాదు, ప్రభుత్వం భూమి, వీళ్ళు వేసుకోవద్దని ముందే చెప్పాలి కండి. మేము లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నాం అక్కడ. మరి చెప్పాలిగా, ముందే చెప్పాలిగా. ఇక్కడ వేసుకోవద్దమ్మా, మీకు ఇల్లు కట్టుకున్నా ఉండవు పోతే అప్పుడే చెప్పాలిగా. పెద్ద ఇల్లు కట్టుకుని దాకుండి అప్పుడు కూర్చేయటం ఏం బాగుందండి. మేము కూలి పని చేసుకుంటేనే మాకు డబ్బులు వచ్చేది. కూలి చేసుకుని మేము కట్టుకున్నాం. ఎంత ఈ నష్టం అంతా మాకు ఏందండి? పిల్లలు ఉన్నారు మాకు. పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది? ఇంకా మేము చేసుకునే శక్తి కూడా లేదు మాకు.
అంత అంత ఇల్లు ఇప్పుడు మొదటి రోజున పోలీసులు ఒకటేసారి అంత మంది అన్ని జీపులు కార్లు 2000 మంది ఏమనిపించింది? వచ్చారండి. భయం వేసిందండి. ఎట్లా రావటం ఏంది ఏంది అంత మంది అనుకోకుండా. ఎట్లా అనిపించింది? అనుకోకుండా రావటం ఏంది, మాకు ముందు ప్రిపేర్ అయి ఉంటాం. చెప్తే నిజంగా అమ్మ పలానా వాళ్ళు వస్తున్నారంట అని దాని దాసి మీద ఉంటాం. మాకు అనుకోకుండా మేము పడుకొని లేగను కూడా లేగలేదు, వాళ్ళు వచ్చి పడ్డారు. లేండి తీయండి సామాన్ తీయండి పడేయాలని వచ్చారు. అసలు సామాన్ తీసుకున్న దాకా కూడా ఆగట్లేదు. తీయండి అంటూనే ఉన్నారు. వచ్చింది కొక్కిలేని పడేస్తూనే ఉంది. సామాన్ అన్ని కూడా తీయలేదు. చాలా కోల్పోయిన బతిలాడిరా మీరు? బతిలాడినండి. సామాన్ తీసుకుందాక ఆగండి సార్ అంటే ఆగటాల్లో లేదు, ఎమ్మటే పడేసారు. మా చాలా సామాన్ పోయి కాళ్ళ మీద పడ్డా కూడా ఆగలేదండి. అసలు చూస్తూనే ఉన్నారు లైవ్ లో టీవీలో చూస్తున్నారు. ఎంత కాళ్ళ మీద పడ్డావా? బతిలాడుకున్నామండి. నిజంగా బతిలాడు. ఏమంటారు మరి అప్పుడు పోలీసులు? మాది కాదమ్మా ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ అంటే సార్ పైనుంచి ఆర్డర్ అయితే మరి మాకు ముందుగా చెప్పాలి కదా సార్ అంటే మీకు మీ వాళ్ళకి నోటీస్ పంపించినాం మేము, వాళ్ళు ఏం లేదు అందుకే మేము అట్లా వచ్చి పడేసినాం అన్నారు. వాళ్ళు అడిగితే మాకు ఏం పని చేస్తావమ్మా నువ్వు? మేము సుతారు పనికి పోతామండి. సుతారు పని చేస్తావు? రోజు కూలి? రోజు కూలి. ఒక్క రోజు కూలి పని చేస్తేనే ఎవరైనా పైసలు ఇవ్వకపోతే పానం ఉసురు అంటది. అవునండి. మరి అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలి చేస్తే ఎంత బాధ? పానం పోతుందండి. పోయింది పానం పోయి మళ్ళీ మేము దేలాడుకుంటున్నాం. మాకు అక్కడే మాకు ఇల్లు పడేసిన కాడే మాకు చోటు ఇల్లు కావాలని మేము కోరుకుంటూ ఇంత దూరం వచ్చినామండి. మాకు అక్కడే సూటిగా రేవంత్ రెడ్డికి అడగాలంటే చెప్పాలంటే ఏం చెప్తావు, ఏం అడుగుతావు? సార్ మాకు ఎందుకు సార్ ఇట్లా అన్యాయం చేశారు, మేము మీరు గెలవాలని మీకు మేము ఓట్లు వేసినాం. వాళ్ళకే వేసిరా? మేము వాళ్ళకే వేసినామండి. కావాలని గెలిపించినావు. మమ్మల్ని ఎందుకు ఎట్లా మీ ఆడబిడ్డలు అన్నారు కదా సార్ అప్పుడు, మరి ఆడబిడ్డల ఉసిరు ఎందుకు ఎట్లా కొట్టుకుంటున్నారు, కన్నీళ్ళు ఎందుకు ఎట్లా కార్పిస్తున్నారు మమ్మల్ని, ఎండనక వాననక నెత్తిన కొట్టేసుకొని తిరుగుతున్నాం మేము, ఎందుకు సార్ మాకు ఇట్లా ఆడబిడ్డలకి సారా పెడతారు, మరి అన్నయ్య ఎట్లా చేసి మా కన్నీరు శోకం పెట్టిండు, ఎందుకు సార్ ఇట్లా చేస్తారని అడగాలనుకుంటున్నాం మేము. కలిస్తే సార్ కలిస్తే మంచిగా అడుగు రేవంత్ అన్న అని. రేవంత్ అన్నగా నేను బాబాయ్ అంటాం. బాబాయ్ బిడ్డకు బాగానే బహుమతి ఇచ్చిండు. అయితే బాబాయ్ అంటారు ఇది ఎక్కడైనా. ఆయన హెలికాప్టర్ లో పోతున్నా బాబాయ్ బాయ్ అని చెబుతా. ఎందుకు అంత అభిమానం మరి రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అంటే అభిమానం అండి. మరి ఇప్పుడు ఏముంది అభిమానం? ఇవి లేదు ఇప్పుడు. ఎవరి మీద ఉంది అభిమానం? ఎవరి మీద లేదు ఇప్పుడు. మాకు న్యాయం చేస్తే ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ మీద ఉంటుంది. మాకు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు మరి? ముందుకు వస్తున్నారండి, చాలా పార్టీల వాళ్ళు వచ్చారు కానీ ఎవరు ఏ న్యాయం చేయలేంత వరకు. న్యాయం అంటే అధికారం ఏమో వాళ్ళ చేతిలో పెడుతుంది, అందరూ అదే అంటున్నారు. అధికారం తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టి న్యాయం చేయండి మేమేం చేయము అంటున్నారు. అందుకే అధికారం ఉన్న నాయకులనే అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి అని ఇంత దూరం వచ్చినాం. ఇవాళ కూడా రేవంత్ సార్ నిన్న మొన్నటి దాకా మీ ఊరి పేరు ఎవరికి తెలియదు, ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసింది. నిన్న మొన్నటి దాకా కాదండి, ఇప్పుడు 45 రోజుల నుంచి అన్ని ఊర్లలో అదే అంటారు. 45 రోజుల సందే మీ ఊరి పేరు అంతే సార్. అది వరకు ఎవరికి తెలియదు. ఎలుగు మాటలంటే ఎక్కడ అన్నారు, ఇప్పుడు ఎలుగు మాటలంటే కమ్మూలో అంటున్నారు. తెలిసిపోయింది అంతా. అందుకే సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇంత దూరం రేవంత్ రెడ్డి చేయబట్టి నుంచి అసలు అన్నం లేదు. నిన్న పొద్దుపూట కాడ నుంచి ఆఫీస్ కాడికి వచ్చి ఆడ నుంచి నైట్ బస్సు ఎక్కడికి వచ్చిన నైట్ కూడా మేము వస్తున్నాం అని పోలీసు వాళ్ళు ఉరికిచ్చారు సార్ మమ్మల్ని. ఎందుకు బావద్దు హైదరాబాద్ దాకా బావద్దు అని ఉరికిచ్చారు. ఆయన కూడా సందు మీరేం పని చేస్తున్నారమ్మా? మీరు ఎక్కడికైనా పోవచ్చు కదా. లేదు బావద్దని అడ్డం తిరిగారు పోలీసు వాళ్ళు. ఇటు వస్తారా భయపడుకుంటా సందు గొంతులల్లా తిరుగుకుంటా నైట్ 10-11 వచ్చి బస్సు ఎక్కి రోజు ఎట్లా మరి భోజనం ఎట్లా చేస్తున్నారు? భోజనం అంటే సార్ ఇట్లా ఒక రోజు పని పోతున్నాం, 4 రోజులు ఆఫీస్ లో తిరుగుతున్నాం సార్. మరి ఉండడానికి వసతి ఉందా ఇప్పుడు మంచిగా? ఇప్పుడు అంటే అక్కడ ఉండట్లే కదా సార్, ఆడ కూడా తీసేసారు. ఉండట్లేదు. ఖమ్మంలోనే మేము కిరాయి తీసుకుని ఉంటాం. ఖమ్మంలో అక్కడ వరకు అంబేద్కర్ భవనంలో ఉంచారుగా, అక్కడ ఉండట్లేదు. టీటీడీసీ లో కూడా ఉండట్లేదు, కొట్టారు. 15 రోజులే ఉన్నాం వాళ్ళు. ఇంకా 15 రోజుల నుంచి ఎక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపోండి అని మళ్ళీ పోలీసులు ఎలా కొట్టారు. మళ్ళీ అక్కడ కూడా మరి మేము అడిగినాం సార్ ఎక్కడి నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా వెళ్ళగొడుతున్నా సార్, మేము ఎక్కడ పోయాం సార్ అని. మీ సొంత ఊరు ఉంది అక్కడ పోయి, మాకు అక్కడ ఏం లేదు సార్ అసలుకి. అక్కడ ఉంటే ఎక్కడ ఎందుకు ఉండాలి సార్, మీకు గుడిసెలు వేసుకొని మాకు అక్కడ మాకా మా ఊర్లోనే ఉన్నాయి సార్ ఇప్పటి వరకు అయితే. ఇంకా మేము ఎక్కడికి మార్పించుకోవాలి, ఇక మా సొంత ఊర్లో ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ మార్పించుకుందాం అనుకున్నాం. పట్టాలు వచ్చాక ఇక్కడ కొత్తగా మార్పించుకుందాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు? మేము 8 సంవత్సరాల నుంచి ఉంటాం. 8 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాం. 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వేరే చోట మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం సార్. మేము పోం అక్కడికి. మేము అక్కడికి పోవాలంటే మేము ఈ ధర్నా ఎంత చేయలేదు సార్, మాకు అక్కడే కావాలి సార్. వాళ్ళు పందానికి వచ్చారు కూడా మేము పందానికి, మాకు అసలు అక్కడే ఉంటదని మేము అక్కడ కోరుకోరు. ఎందుకు మరి 2 సంవత్సరాల్లో లేని కూల్చడం ఇప్పుడు వచ్చి? అదే సార్ ఇప్పుడు అప్పుడు వచ్చారు సార్, అప్పుడే చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు కూల్చడానికి గల కారణం ఏంటి? తెలియదు సార్. డెవలప్ ఏమైనా డెవలప్ ఏం కదా, అట్లే రేట్లు ఏమైనా పెరిగినాయి భూములకి? ఎన్ని తెలియదు సార్, అట్లే ఉంది. ఎప్పుడెప్పుడైతే అట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది.
ఒక రోడ్లు పోపీలా ఏమీ చేయలే, అట్లే ఉన్నాయి. మా ధరలు పెరిగినాయా మీ చుట్టుపక్కల ఏం ధరలు పెరగదు భూములకి? లేదు సార్, మరి పెరిగింది పెరగదు మాకు తెలవదు. తెలియదు. నీళ్ళు వస్తు లేదు, అయినా మేమే బోర్లు కలెక్టర్ ఆఫీస్ పడదా? పక్కన ఎక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ కి నీకు మీ భూమికి? దగ్గరే ఉంటుంది సార్, 1 కిలోమీటర్ మందం ఉంటుంది. పైన ఇళ్ళ దగ్గర నుంచి చూస్తే అట్లా కనపడేది సార్ కలెక్టర్ ఆఫీసు. అది బడి కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతున్నామో సార్ కలెక్టర్ ఆఫీస్ బడి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చూశారు, ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు వచ్చారు, చూసినా కూడా సార్ ఏం మాట్లాడారు, ఏమీ అనలు అసలుకి. చూసారు, హెలికాప్టర్లు వచ్చారు, చూసుకుంటే పోయారు సార్ కూడా. అయినా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు మద్దతుగా నిలబడరా అండగా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు సార్. వచ్చారా? మీ పక్షాన నిలబడరా? నిలబడ్డారు సార్. నిజమేనా ఇది నువ్వు మాట్లాడేది? వచ్చారు సార్. బీఆర్ఎస్ అబద్ధాలు ఆడొద్దు. తెలంగాణ పార్టీ, కేసీఆర్ పార్టీ. కేసీఆర్ పార్టీ సార్. సార్ వచ్చారుగా, కేటీఆర్ సార్ వచ్చారు, కవిత మేడం వచ్చి వచ్చారు సార్. మీ పక్షాన ఉంటా అన్నాడా? ఉంటా అన్నారు, మీకు న్యాయం చేస్తా అని కూడా చెప్పారు. మా దగ్గర కూర్చొని ఇట్లా రోడ్డు మీదే బజార్ లో కూర్చొని నమ్మొచ్చు అలానే మరి మీకు అండగా నిలబడతాం అన్నారు సార్. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అన్నారు. అధికారం వాళ్ళ తరపున ఉన్నా గానీ మీ తరపున నిలబడి మేము పోరాడుతాం, మీ భూములు మీకు వచ్చేలా చేస్తాం, ఇక్కడే మిక్కిళ్ళు కట్టి మీకు న్యాయం జరిపిస్తామని సార్ చెప్పారు. అయ్యాల అట్లే జరిపించాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడ్డా అప్పుడు గానీ ఇప్పుడు గానీ? ఇంకా అప్పుడు అంటే మీ ఇల్లు కూలుస్తానైతే చెప్పలేదు అసలు ఇళ్ళ చెప్పలేదు సార్. అసలు నిజం చెప్పాలి. నిజం లేదు సార్. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారుగా అప్పుడు కేసీఆర్ కూడా ఇల్లు కూలుస్తాం ఇది తీసేస్తాం అని అన్నాడు అని అంటారు. వాళ్ళు కాలేదు సార్, ఫారెస్ట్ వాళ్ళు ఎవరో కానీ వచ్చారంట. వస్తే అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళిపోయి వాళ్ళని తరివేసినాం. అందరం కలిసి కట్టుకొని వచ్చేది మాకు తెలిసిందిగా, అందరం కలిసి కట్టుకుంటుకొని తరివేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫారెస్ట్ వాళ్ళ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు. మీ భూమి పక్కన ఫారెస్ట్ భూమి కూడా ఉంది, దానికి గోడ కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ తిరిగి వాళ్ళు ఉన్నారు, మా తిరిగి మేము ఉన్నాం. కానీ కోర్టు కూడా మీకు వసతులు కల్పించాలని ఇచ్చిందంట తీర్పు. వసతులు కల్పించాలని ఇచ్చింది కానీ ఏం కల్పించలేదు. కాకపోతే మేమే కరెంటు పెట్టించుకున్నాం, సోలార్లు పెట్టించుకున్నాం, బోర్ వేయించుకొని ఆ బోర్ ద్వారా ట్యాంకీలో నీళ్లు పెట్టించుకొని తో బజార్ తిరుగుకుంటా డ్రమ్ములు నింపారు. నీళ్లు కూడా మాకు అన్ని మేమే నీళ్లు నల్లాలు ఇవన్నీ ఉంటాయి అక్కడ? నల్లాలు ఏం లేవు సార్. బోర్ అంటే మేము సొంతంగా అందరి కొత్తలో కింద వేయించుకున్నాం. పైకి ఎక్కువ పైపులు కట్టేది కాదు, కరెంటు లేదని వేయించుకొని కరెంటు కూడా మేమే పెట్టించుకున్నాం. స్తంభాలు వేయించుకొని కరెంటు కూడా మేమే వేయించుకున్నాం. పడేసిన రోజు ఆ స్తంభాలు పడేసారు. సీఎం రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు మళ్ళా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాను. వస్తారంటావు మరి ముఖ్యమంత్రి? మాకు ఇస్తే వస్తారు సార్. మాకు ఆ చోట్ల గిట్ట మాకు అక్కడ చోటు ఇచ్చి మాకు ఇల్లు ఇస్తే ఖచ్చితంగా ఆయన అవతరం చెబుతాం. ఇచ్చినా అంటుండగా 300 మంది లేదు, మాకు లేదు సార్. అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు సార్. మరి అర్హులైన వాళ్ళు ఎవరో చూసి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఎలా పడేసిన రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు ఏం చేస్తారు, చొక్కాలు వేసుకొని వస్తారుగా, దాబా మా చూసి ఆ చొక్కాలు ఇప్పుడు పడేసి మాది కూడా ఇల్లు ఉందని వాళ్ళు కూడా ఫోటోలు దిగి పంపించారు. అది ఏ పాటనే సార్. అంటే వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి 120 మందికి ఇచ్చారు. అక్కడ పోవటానికి వచ్చినాం సారు. మాకు ఇల్లు లేవు, ఇల్లు కూల్చేశారు అక్కడ ఉన్న మంత్రులు. మేము 13 సంవత్సరాల నివాసం అక్కడ మేము ఖమ్మంలో పనిచేసుకొని బతికే వాళ్ళం. అది భూదాన భూమి, ఎవరికి సంబంధం లేదు సారు. అది రేవంత్ రెడ్డి గారు సలహా తీసుకొని మంత్రులు కూల్చేశారు. మేము ఎక్కడ ఉండాలి సార్? ఇప్పుడు కిరాయిలు కట్టలేము. ఇప్పుడు ఈ సంవత్సరం తోటలు కూడా లేవు ఏరటానికి పోవటానికి. ఒక్కళ్ళం చేస్తే 4 తినాలే, చిన్నపిల్లలతో సహా. అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మంత్రులు కూడా వింటారు, చెప్తే వింటారనే నేను మాకు కూడా ఏదన్నా సలహా చెప్తాడు, సరే కట్టిస్తాం లేండి అంటాడనే వచ్చిన సార్ దగ్గర. కేసీఆర్ అట్లా అంటే మీ స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి కొంతమంది భూములు ఇచ్చినటువంటి రైతుల భూములు అవన్నీ ఉన్నాయి. మరి అట్లాంటివి కాకుండా ఇప్పుడు ఖమ్మంలో ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? భూదాన భూమి కదా. భూదాన భూమి మా పేదోళ్ళకే చెందాలి సార్. అది ఎవరికి భూమి కాదు కదా, ప్రభుత్వం భూమి కాదు, ఒక ప్రైవేట్ ల్యాండ్ కాదు. మేము ఇంత ఇంచు కూడా జరగలేదు సారు. మా భూమిలో మాకున్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కోర్టు కూడా తీర్పిచ్చింది, తీర్పిచ్చింది, అన్ని ఉన్నాయి సారు. అది వాళ్ళు మేము పక్క నుంచి లెగవతోలిగిన 4:30కే వచ్చిర్రు సారు. వచ్చి మీరు అడ్డు రావద్దు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. సరే ఇదివరకంటే ఏమో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మీదే తప్పైతే ఏది జరిగినా ఇక్కడ మీరు అడ్డు రావద్దు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండు మీడియంలో. చెప్తే మేము తక్కువ ఉన్నాం జనం, కరెంట్ లేక పిల్లగాలని కిరాయిలకు తీసుకొని పోయి అక్కడ చదివించుకుంటారు ఖమ్మం లోకల. ఇక మేము ఒంటరిగా కూల్చడానికి వచ్చినప్పుడు మీరు ఏమన్నా తిన్నారా? అప్పుడు ఏమి తినలే, అసలు లేగలేదు జనం, అసలు భయపడరు. మరి పిల్లలు వాళ్ళ భోజనాలు టిఫిన్ ఎట్లా వాళ్ళే తెప్పించిర్రు సారు. భోజనాలు టిఫిన్లు మొత్తం ఒక వ్యాన్లే తెప్పించిర్రు, పెట్టిర్రు, తిన్నారు జనం.
తిన్నారు కానీ నమ్మిరు. మేము గవర్నమెంట్ నమ్మిరు. గవర్నమెంట్ ఎప్పటికైనా మేము వెనక్కి పోవట్లేదు. గవర్నమెంట్ మీద నమ్మకం ఉండే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవటం కూడా జరిగింది. ప్రభుత్వాన్ని కూడా గెలిపించుకున్నారు. మరి ఎట్లా ఇప్పుడు అదే మాకు ఇట్లా ఎందుకు చేసిండు ఆయన్ని ఎందుకు మీరు అక్కడ ఉన్న ఓట్లే కాంగ్రెస్ పార్టీ వేసినాం ఏ బట్టే గెలిచిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన మా కాంగ్రెస్ పార్టీ అంటే మరి మాకు ప్రేమ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుండు మరి మీ దగ్గర? శ్రీనివాసరెడ్డి ఏమంటుండు? ఆయనేగా మీ దగ్గర మంత్రి. పోయినాం మొన్న పోతే ఆ గెస్ట్ హౌస్ పోతే ఆ రోజు బట్టల షాప్ ఓపెనింగ్ వచ్చిండు. పోతే సార్ ఏం సార్ మమ్మల్ని ఇట్నే దిపుతారా సార్, రోడ్ల మీద ఉన్నాం సార్ అంటే, అమ్మా మరి మీరు ఉందేమో 400 మంది 500 మంది 2000 మంది అప్లికేషన్లు వస్తున్నాయి, ఎక్కడ తెచ్చిస్తాం అంటుండు. ఈ మాట చెప్పారు. మరి ఎంతమంది ఉన్నారు వాస్తవానికి? వాస్తవానికి 1990 కుటుంబాలు. నిజమేనా ఇది? నువ్వేమో ఇట్లా అంటున్నావు, వాళ్ళేమో 300 అంటారు. లేదు సార్, ఇచ్చినాయి 311. అది అరువులకే ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు అన్నట్టు మమ్మల్ని ఉన్నోళ్ళ కింద లెక్క. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలుగు आता हिंदी? आप कहाँ से आए? खम्मम से। क्या है आपका नुकसान, क्या है आपको हुआ, सब प्रॉब्लम क्या है? रेकन शेड दाल को रख लिया हमें, वो गिरा दिए हमारे को खाने। जोर से बात करो। मुझे 3 औरत बच्चे, हाँ हमारे क्या भी नहीं है, काम भी क्या जगह नहीं रहता। हमारे को मारा थे 8 साल से। हमारे घर रेकन शेड गिरा दिए। मेरे बच्चों को हॉस्पिटल लेकर मैं हैदराबाद आई हूँ दिन। अब वो 6 महीने कोर्स बरतना, बच्चों के यहाँ रह को बरतना। 1 महीना हरम में, 1 महीना मैं रहती हूँ। वैसे का अभी यहाँ जगह काज से फिरती हूँ बच्चे छोड़ को। क्या बोले वो लोग उस दिन? पहले पुलिस लोग आए, वो सारे लोग बहुत जने मिलके आए थे। जब क्या समझे मन में? जब वो मैं नहीं है गिरा था, जब हैदराबाद गिरा था पे आप लोग नहीं है? घर में कौन थे? कौन नहीं है? कौन भी नहीं? हमारे 2 हॉस्पिटल बच्चे, में? मैं बड़ी बच्चे को लेकर हॉस्पिटल में है। हमारे 2 बच्चे आप लोग हॉस्पिटल में रहते हो, गिरा दिए? गिरा दिए। फिर घर में सामान कुछ वगैरह रहते हैं? थोड़े सामान छे उसमें, छोड़े। कौन निकाले फिर वो? उन्होंने निकाले। हाँ हमारे अम्मी को ले गई, थोड़े को 2 गए। और क्या बोला समझता है आप लोग? क्या भी नहीं, हमारे को रहने जगह नहीं है। हमारी जगह और आपको जमीन देते और दूसरी जगह में बोलते जाते वहाँ को? मैं जाने हूँ तो भी रोकोसा नहीं है हमारे को, गाँव दी तो भी जाने हूँ तो होना। अब वो इससे पहले 10 साल केसीआर साहब जो है पालन किए थे, जब ये लोग अब ये सरकारी का जमीन है आप लोग खाली करो बोल कुछ बोले, जब इससे पहले केसीआर साहब वैसे क्या भी नहीं बोले। ये लोग नोटिस आ दिए? ये लोग नोटिस नहीं दी सकना को पड़ा दिए। అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ భవన్కి తీసుకుపోయారు. ఆడ వసతులు ఎట్లున్నాయి? పడుకోవడానికైనా కూడా బెడ్స్ కానీ, మళ్ళీ వాష్రూమ్ బాత్రూమ్ స్నానాలు చేసేవి వసతులు ఏమీ లేవు. బాత్రూమ్ ఒక్కటే. ఎంతమంది దాకా చేర్చిల్లు ఆడ? మేము 750 మందికి ఉన్నాం అక్కడ. అయితే అక్కడే వండుకుంటా మున్సిపాలిటీ ట్రాక్టర్లతోటి సామాన్లు తెచ్చి అక్కడ వేసి అక్కడే ఉంటే ఈ 3 మంత్రుల్లో గాని రేవంత్ రెడ్డి గారు గాని ఎవరు వచ్చి మమ్మల్ని చూడలేదు. ఏదో మామూలుగా ప్రభుత్వం వాళ్ళు ఇల్లు వచ్చి చూసి మాకు భోజనాలు పంపించి పెట్టి, మళ్ళీ ఇక కవితకు వచ్చాక ధర్నా చేసినాక 311 మందికి ఇల్లు ఇచ్చి, తర్వాత అంబేద్కర్ భవనం నుంచి మమ్మల్ని బయటికి పంపించేసి అర్హులు వాళ్ళే అని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. మీరు అర్హులు కాదా? మరి మేము అర్హులు, మేమే బయట వాళ్ళ. మేము అక్కడ ఉన్న వాళ్ళమే. మేము మీరు అక్కడ ఉండేటోళ్ళే? అక్కడ ఉండేటోళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ అక్కడ ఉండేటోళ్ళం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం. మరి మీకు ఎందుకు రాలేదమ్మా ఇల్లు? అయితే బయట నుంచి వాళ్ళు పెట్టుకొని ఒక 200 మంది దాకా వాళ్ళకి ఇల్లు ఇచ్చేసారు. ఎంక్వైరీ చేయలేదా? అక్కడ ఉండేటోళ్ళు పక్కన వాళ్ళు అడగలేదా? చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారని అన్నారు. ఎమ్మటే ఇక ధర్నా జరుగుతుంది అని ప్రెజర్ ఎక్కువైతుందని ఇచ్చేసారు. మమ్మల్ని ఇలా రోడ్డు మీద వేసారు. మీరు ఎటైనా వెళ్ళిపోండిగా అని అన్నారు. మేము ఉండేది ఖమ్మం బురాన్పురంలో రెంట్కుంటున్నాం సార్. అసలుకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. పనికి వెళ్దామంటే ఈ 40 రోజులు బట్టి మేము నెల 15 రోజులు బట్టి ఇదే పనికి లేకుండా ఇదే పని మీద ఎట్లా మరి? ఇప్పుడు ఇట్లా నెల రోజుల సార్ తిరిగితే బతుకుతారు ఎట్లా మరి? రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నాం. మాకు ఆడ ఇల్లు కూలగొట్టారు, ఆడ అదొక్కటి ఇస్తే చాలు. మేము ఏది గొప్పగా అడగట్లేదు, అదొక్కటే ఇస్తే చాలు. మేము నష్టపోయింది అదొక్కటే ఇస్తే చాలు. మేము పనులకు పోదామన్నా కానీ రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా డబ్బులు లేవు. ఇప్పుడు నెల 15 రోజులు బట్టి మేము ఖాళీగానే ఉంటున్నాం. ఆడ అప్పులు అవుతున్నాయి సార్. నాకు ఇప్పుడు దాదాపు 50,000 అప్పు అయింది. చదివించుకుంటానికి కూడా ఇప్పుడు డబ్బులు కట్టడానికి కూడా అమౌంట్ లేదు వాళ్ళ మా దగ్గర. మేము మామూలుగా ఇట్లా ఆడ అప్లికేషన్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం.
ఇక తీరకి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అప్లికేషన్ ఇస్తే ఏమంటారు మరి వాళ్ళు? వస్తే ఎంక్వైరీ చేస్తారు, వస్తాయి అనేది అంటున్నారు. ఇక్కడ రేవంత్ కలెక్టర్ రెడ్డి గారు కలిసి ఎప్పుడన్నా ఏమంటుండు కలెక్టర్? కలెక్టర్ గారు కూడా తీసుకొని వస్తే ఎంక్వైరీ చేస్తాం అని అంటున్నారులే, కానీ దీని మీద ఏమీ స్పందించలేదు. మేము నెల 15 రోజులు బట్టి కలెక్టర్ ఆఫీస్కి తిరిగినాం. నెల 15 రోజులు సంది ఇదే రోజు ఇదే పని డైలీ తిరిగినాం. ఎక్కడంటే అక్కడికి అప్లికేషన్లు ఇచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి గారి కాడికి వచ్చి అయినా కానీ ఒక్క రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్, మాకు ఒక్క ఇల్లు ఇచ్చి మేము కాళ్ళ నొప్పులతోటి కూర్చోలేకపోతున్నాం. దూరం నుంచి వచ్చి పిల్లల్ని చదివించుకోవాలా, పనులకు పోవడానికి పేదలను కొడితే ఎట్లా? ఇదొక్కటి సాయం చేయమని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా.